అని మనకు తెలియదు. మనం గైడ్ చేస్తుంటామని మనకు తెలీదు. ఈరోజు దాన్ని చెప్తాను. మనకి రూబీ ఎగ్జిక్యూటివ్ నిన్ననే సార్ చక్కగా పల్స్ గురించి చెప్పడం జరిగింది. మరియు ఈరోజు మార్నింగ్ గూడా ఈ సెషన్ ఎడ్యుకేషన్ అండ్ మోటివేషన్ 2 మనకి ఇంపార్టెంట్. చూద్దాం. సార్ మనకి ఈరోజు ఏం మెసేజ్ ఇస్తారు. మనం రిసీవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అందుకనే అటెండ్ అయ్యాం. రైట్? అంతేనా? సో, ఆ పని చేద్దాం. పెన్, పేపర్ తీసుకుందాం. రెడీ అయితే వీడియో ఆన్ చేసుకుందాం. లేకపోతే రియాక్షన్స్ తోటి సార్‌ని దగ్గర నుంచి సబ్జెక్ట్ తీసుకోవాలి. మంచి రియాక్షన్స్ ఇస్తే ఇంకా ఇంకా చెప్పాలనిపిస్తూ ఉంటుంది. సరేనా? ఆహ్, మీరు మంచిగా వినాలంటే ఒకటే ఒకటి. రేపు ఆ సీటు నాదే. ఎలా ఉండాలి? ఆ స్పీకర్ సీటు నాదే అన్నట్టుగా మనం వినాలి. అప్పుడే యద్భావం తద్భవతి. ఆ సీట్ మనకు కావాలంటే ఏంటి? ఒక సక్సెస్‌ఫుల్ ఎగ్జిక్యూటివ్ కావాలి. అప్పుడు ఖచ్చితంగా మనకు ఆ సీట్ వస్తుంది. ఆ సీట్ వల్ల లాభం ఏంటి? ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటది తప్ప టీమ్ తగ్గదు. ఎప్పుడైతే ఆ చక్రం దగ్గరికి వస్తామో, అక్కడికొస్తామో క్రియేట్ చేసుకునేదనమాట. ద క్రియేటర్ సీట్ అది. నాట్ ఓన్లీ స్పీకర్ సీట్. క్రియేటర్ సీట్. ఎంత డిమాండ్ ఇప్పుడు నేనున్నాను. నా సీట్ ఎంత డిమాండ్ అనుకున్నారు? అది తెలుసుకోవాలి. ఆ చిన్న విధానం. ఎలా క్రియేట్ అవుతుంటుంది అనేది మనం బుద్ధికి పదును పెట్టాల్సిన విషయం అనమాట. అందుకని ఎప్పుడైనా సరే ఒక షేరింగ్ ఇవ్వాల్సి వచ్చినా, సెషన్ తీసుకోవాల్సొచ్చినా, మనం దాన్ని ఉపయోగించుకొని చేయాలి. హ్మ్. తర్వాత నేను ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత మనం డిస్కస్ చేద్దాం. రైట్. వి ఆర్ రెడీ. ఎలా తెలియజేస్తాం రియాక్షన్స్ ద్వారా తెలియజేసి ద రెస్పెక్ట్ రూబీ ఎగ్జిక్యూటివ్ జానయ్య గారిని మనం సాదరంగా ఆహ్వానించుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద లార్డ్ ఫర్ అవర్ డే మనకి ఇచ్చినందుకు. డిసెంబర్ 2వ తారీఖులోకి వచ్చినాం. వీఆర్ రియల్లీ బ్లెస్డ్. ఎర్లీ మార్నింగ్ లేచి ఇక్కడికి వచ్చినాం. కాబట్టి ఇంత మంచి మనకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సో ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క ఒక 7 హ్యాబిట్స్. ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళకు ఉన్నటువంటి 7 హ్యాబిట్స్, వాళ్ళ యొక్క అలవాట్లను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది చాలా చక్కటిది. ఇంతకుముందు కూడా ఒకసారి డిస్కస్ చేసాం. ఇది చాలా చాలా బాగుంటుంది. ఇది ప్రపంచంలోనే చాలా వండర్ఫుల్ బుక్ నుంచి తీసుకున్నాం. ఆ బుక్ గురించి స్టీఫెన్ ఆర్కోవే గారు రాసినటువంటి బుక్ 7 హ్యాబిట్స్. అది మనం తెలుసుకుందాం. మీరందరూ థంబ్ రియాక్షన్ ఇస్తే నేను ముందుకెళ్తాను. చాలా చక్కగా ఉంటుంది. చాలా సింపుల్ సరళమైన లాంగ్వేజ్లో ఉంటుంది. చాలా అర్థమయ్యేలాగా ఉంటుంది. మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. అందరికీ చాలా మందికి తెలిసే ఉన్న పుస్తకం ద 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ఈ బుక్ పేరు 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్. ప్రభావితం చేయగలటువంటి మనుషుల యొక్క 7 అలవాట్లు ఏముంటాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మన సక్సెస్ అంతా కూడా ఎక్కడ దాగుంది? అంతా కూడా మైండ్ పవర్లో దాగి ఉంది కదా. వాళ్ళు ఎట్లాంటి అలవాట్లు కలిగి ఉంటారు అనేది మనం తెలుసుకుందాం. దిస్ ఈస్ రేటెడ్ యాజ్ వన్ ఆఫ్ ద టాప్ 25 సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఎవర్ రిటర్న్. ఇది స్టీఫెన్ ఆర్ కోవీ అని చాలా పాపులర్ రైటర్. అతను 1989లో రాశారు. ఈ బుక్ ప్రాశస్త్యం కూడా చూడండి, 1989లో వచ్చింది. దీన్ని ఆ టైంలో ఎంత పాపులర్ అయిందంటే బిల్ క్లింటన్ 1994లో చూడండి, బిల్ క్లింటన్ గారు 1994లో యుఎస్ఏకు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ ప్రెసిడెంట్గా ఉన్న ఆయన ఈ స్టీఫెన్ ఆర్కోవే గారిని పిలిచి మా టీంను ఈ దేశాభివృద్ధికి కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇవ్వండి అని అంటే ఒక ఎంత గొప్ప బుక్ మనం తెలుసుకోబోయేటువంటిది. ఆయన ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కోవీని ఇన్వైట్ చేశారు. తన టీంకి టిప్స్ ఏమని చెప్పారనమాట, ఎట్లా హౌ వీ కెన్ ఇంప్రూవ్ అనేసి. సో అది చాలా అంటే పెద్ద ఆనర్ స్టీఫెన్ ఆర్ కోవీకి. సో ఈ పుస్తకము చాలా పెద్దదేం కాదు. ఇది 381 పేజెసే. అండ్ 7 హ్యాబిట్స్ అంటే 7 చాప్టర్స్ లాగా ఉంటాయి. ఇప్పుడు ఈజీ టు రీడ్ కూడా. అంటే ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క వారం మెల్లగా చదివిన, ఎందుకంటే ఇది యూ టు అబ్జార్బ్ ఫాస్ట్ రీడింగ్కి కాదు. అంటే ఇది ట్రాన్స్ఫర్మేషనల్ బుక్. ఇది పుస్తకం చదివిన చాలా మంది ఇది ట్రాన్స్ఫర్మేషనల్ బుక్ అంటే మనల్ని మనం మార్చుకోవడానికి చాలా ఉపయోగపడేది.
మొత్తం కూడా ట్రాన్స్ఫార్మ్ కావడంలోనే ఉంటుంది. అందరం కూడా మనం వింటుంటాం కానీ సో ట్రాన్స్ఫార్మ్ కావడం ఏదైనా కానీ బుక్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనం వివాక్ తగ్గట్టుగా మనం ట్రాన్స్ఫర్ అయితే ట్రాన్స్ఫార్మేషన్ చెందితే మనకు ఆటోమేటిక్గా సో మనం చక్కగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఒక్కొక్క పాయింట్ని దీంట్లో చెప్పే పాయింట్లను మన వివాక్ అనుసంధానించుకొని చెప్దాం. ఎందుకంటే మన ప్లాట్ఫామే మూడు లక్ష్యాలు. ఏం లక్ష్యాలు? మన లక్ష్యాలు ఏంటంటే ఆరోగ్యము, ఆర్థికము, అనుబంధాలు. ఈ మూడింటి గురించే మనం ఇక్కడ కలిసి ఉన్నాం మనకున్నది. దానికి మనం ఈ బుక్ను మనం సో అవసరమైన చోట మనం అనుసంధానించుకొని ముందుకెళ్దాం. వాళ్ళ జీవితాలలో అంటే కేర్ఫుల్గా చదివి దాన్ని కొద్దిగా సీపీన్ అవుతే చాలామంది చెప్పారు నాకు చదివిన వాళ్ళు. 90 seconds. 90 seconds is all it takes to build an entire application, and that is possible with AI. And you can use. Okay. They've seen a difference in themselves. So 381 pages. ఈయన 2012లో చనిపోయాడు. అప్పటికే 20 million కాపీస్ అమ్ముడుపోయాయి ఈ పుస్తకం. చాలా లాంగ్వేజెస్లో అంటే ఇంక్లూడింగ్ తెలుగు కూడా ఇది ట్రాన్స్లేట్ అయిందన్నమాట. ఒక మనిషి అంటే ఒక విధంగా మారడానికి అంటే సక్సెస్ఫుల్ కావడానికి పనికొచ్చే 7 సూత్రాలు, ఒక 7 హ్యాబిట్స్. ఇప్పుడు ఏదైనా కానీ లైక్ యూఆర్ సక్సెస్ఫుల్ ఆర్ ఫెయిల్యూర్ మీ హ్యాబిట్స్ బట్టే ఉంటాయి. లైక్ గెటింగ్ అప్ ఎర్లీ ఆర్ ఎక్సర్సైజింగ్ ఎవ్రీ డే, రీడింగ్ ఏ బుక్ ఫర్ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ ఎవ్రీ డే, బీయింగ్ ఆర్గనైజ్డ్, ఇట్లాంటివన్నీ హ్యాబిట్స్ అన్నీ అయితే మేక్ ఆర్. ఆల్రెడీ సబ్జెక్ట్ స్టార్ట్ అయింది చూడండి. మేక్ ఆర్ బ్రేక్. నువ్వు సక్సెస్ కావాలనుకున్నా, నువ్వు ఫెయిల్యూర్ ఉందినా నీ అలవాట్ల మీదనే ఆధారపడి ఉంటుంది. ఏమని చెప్పాడు దీంట్లో? ఎర్లీ మార్నింగ్ లేవడం ఒక అలవాటు చెప్పాడు. ఒక హాఫ్ అన్ అవర్ బుక్ చదవడం చెప్పాడు. తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చెప్పారు. తర్వాత ఆర్గనైజ్డ్గా ఉండడం అంటే నీ డేను ప్లాన్ చేసుకోవడం. బ్యాలెన్సింగ్ అంటున్నారుగా మనకు సార్ చెప్తున్నారు. బ్యాలెన్సింగ్, ఆర్గనైజ్డ్, వాట్ ఈస్ యువర్ ప్లాన్ అని. ఇది మాత్రమే నువ్వు బ్రేక్ ఆర్ మేక్ అని మనం ఎట్లా బ్రేక్ చేయగలుగుతున్నామో చూద్దాం మనం ఒకసారి. బ్రేక్ యూ కదా. సో ఈయన చెప్పే 7 హ్యాబిట్స్ ఏంటి మనం క్విక్గా మాట్లాడుకుందాం. ఎందుకంటే ఒక్కొక్క హ్యాబిట్ మీదనే మనం ఒక వీడియో చేయొచ్చు యాక్చువల్గా 10-15 minutes. అది కూడా చేద్దాం. ఫస్ట్ అయితే ఈ 7 హ్యాబిట్స్ ఏంటి? చాలా సింపుల్ హ్యాబిట్స్. ఫస్ట్ బీ ప్రోయాక్టివ్. ఫస్ట్ హ్యాబిట్ ఇది ఫస్ట్ రాసుకునే వాళ్ళు అంటే రాసుకుందాం. బీ ప్రొయాక్టివ్. సో మనకు ఈ ఇండస్ వాక్ దీన్ని ఎట్లా కోరిలేట్ చేసుకుంటామంటే ఇది మెయిన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏదైనా మనకు 2 ఆఫీసులు ఉన్నాయి. ఏంటి మన ఆఫీసులు అంటే వాట్సాప్ ఈజ్ అవర్ ఆఫీస్, జూమ్ ఈజ్ అవర్ ఆఫీస్. ఇప్పుడు మనం జూమ్లో ఉన్నాం. ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు ఇక్కడ మనం ఎట్లా రియాక్ట్ అవుతున్నాం. ఇప్పుడు ఈ వీడియోని చూసి తంబివో అన్నప్పుడు తంబిస్తున్నామా, లేదంటే సో హార్ట్ ఇస్తున్నామా అంటే ఈ యొక్క రియాక్షన్స్ మాత్రమే మనల్ని ఇక్కడ తెలియజేస్తాయి. ఏదైనా ఒక పోస్టర్ వచ్చినప్పుడు వాట్ ఈజ్ యువర్ రియాక్షన్? ఒక ఆరో మార్నింగ్ అనో, లేకపోతే విఓపి పోస్టర్ వచ్చిందనో, లేదంటే నెక్స్ట్ ఈవినింగ్ అడ్వాన్స్డ్ ఆయుర్వేద పోస్టర్ వచ్చిందనో, లేకపోతే ఎవరైనా ఒక స్టెప్ 1 కంప్లీట్ చేశారనో, లేకపోతే ఇన్కమ్ అచీవర్స్ పోస్టర్ వచ్చిందన్నప్పుడు వాట్ ఈజ్ యువర్ రియాక్షన్స్? అసలు నువ్వు దానికి ఎట్లా ప్రతిస్పందిస్తున్నావు? జీవితం మొత్తం కూడా ప్రతిస్పందించే దాంట్లోనే ఉంటుంది. ఏ టాపిక్ తీసుకునేది బాగా గమనించుకోవాలి. వాట్ ఈజ్ యువర్ రియాక్షన్ ఆర్ ప్రొయాక్టివ్? ప్రతిదానికి ఎట్లా స్పందిస్తున్నావు అనేది చూద్దాం. యాక్టివ్, ఓకే, రియాక్టివ్ కాదు, ప్రోయాక్టివ్. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఏమంటాడంటే రెస్పాన్స్ అండ్ స్టిమ్యులస్ అనేది ఉంటుంది. రెస్పాన్స్ అండ్ స్టిమ్యులస్. సో దీని యొక్క ప్రతిస్పందనల గురించి కూడా మనం తెలుసుకుంటాం. స్టిమ్యులస్ అంటే ఏదో ఒక సంఘటన జరుగుతుంది, దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతారు దాన్ని బట్టి ఉంటుంది. సడన్గా టీచర్ చెప్తుంది అనమాట, దెర్ ఇస్ అ టెస్ట్ నెక్స్ట్ మండే అనేసి ఫ్రైడే నాడు చెప్తుంది. అమ్మో అనేది ఒక రియాక్షన్, ఇంకా నేను చేయలేను అనేది ఒక రియాక్షన్. ప్రొయాక్టివ్గా మనం సరే 2 days ఉంది, వాట్ షుడ్ ఐ డూ, నేను ఎట్లా టైం నేను ఆర్గనైజ్ చేసుకోవాలి అనేది ప్రొయాక్టివ్. సో మనుషులు అనేవాళ్ళు సక్సెస్ ఫెయిల్యూర్ కూడా వాళ్ళు ఇచ్చే రియాక్షన్ బట్టే ఉంటుందన్నమాట. ఇది సక్సెస్ ఫెయిల్యూర్ కూడా దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనం వచ్చే రియాక్షన్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. ప్రతిస్పందనలు ఇది వెరీ 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 ఇంపార్టెంట్. మన యొక్క ఇన్నర్ ఫీలింగ్ను మొత్తం తెలియజేసేది కూడా మన రియాక్షన్సే. ఇది బాగా గమనించుకోవాలి. మనం ఒకసారి రియాక్షన్ ఇద్దామా, దీనికి తమ్మిద్దామా? ప్రోయాక్టివ్ ఎట్లా ప్రతిస్పందిస్తున్నాం అనే దాన్ని బట్టి. ఇప్పుడు సపోజ్ రేపు మీరే సెషన్ తీసుకోవాలి అని అన్నారు అనుకోండి, స్టార్ 500లకు విఓపీలో మీరే సెషన్ చెప్పాలన్నప్పుడు మీ రియాక్షన్ ఏంటి?
ఓకే, మీరు ఎట్లా ప్రతిస్పందిస్తున్నారు అనేది ప్రతి ఒక్క విషయంలో ఎక్కడైనా కానీ ఇంట్లో కూడా ఎట్లా ప్రతిస్పందిస్తున్నాం అనే దాని మీదనే మన సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ మొదటగా ఆధారపడి ఉంటుంది. ఇది నెంబర్ 1 పాయింట్. సిచ్యువేషన్లో చాలామంది వాళ్ళు డిసప్పాయింట్ కావడము లేకపోతే డిమోటివేట్ కావడము అవుతూ ఉంటారు. బట్ ప్రోయాక్టివ్ పీపుల్ వాళ్ళు ఎప్పుడు అంటే పాజిటివ్ యాటిట్యూడ్ తోటే ఉంటారు. అది ఇక్కడ మెయిన్గా వచ్చేసి మనం రిజెక్షన్స్ దగ్గర ఏదైనా ఎవరైనా మనకు టైం అడిగినా కానీ తర్వాత ప్రజెంటేషన్ చేసిన తర్వాత సో వాళ్ళు ప్రోడక్ట్ తీసుకోకపోయినా మన స్పందన ఏంటనేది వెరీ 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 ఇంపార్టెంట్. సో దాన్ని ఎట్లా తీసుకుంటున్నాం అనేది సో దాన్ని బట్టే మనకు ఉంటుంది. నెక్స్ట్ ఆపర్చునిటీకి వెళ్తున్నామా లేకపోతే వాళ్ళు మనం ఇంత కష్టపడి టైం తీసుకున్నాం ప్రజెంటేషన్ చేసాం వాళ్ళ ప్రోడక్ట్ తీసుకున్నాం మనం ఒకటి మనకు సార్ చెప్పిన లైన్ ఒకటే, తెలుసుకోవాలని మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తీసుకోవాలని కాదనుకున్నప్పుడు మాత్రం మనం చాలా హ్యాపీగా ఉండగలుగుతాం. కాబట్టి ఎట్లా మనం రెస్పాండ్ అవుతున్నాం వాళ్ళు ఓకే నెక్స్ట్ టైం చూద్దాం అన్నప్పుడు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పాలి అంతే. అప్పుడు మనం హ్యాపీగా ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు టైం ఇచ్చినందుకు అని చెప్పి అట్లా మన రియాక్షన్ ఉంటే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. కానీ ఇంత కష్టపడ్డా కానీ మనకు ఆర్డర్స్ రాలేదు లేదా టీం రాలేదు అనే విషయాన్ని ఏమైనా గట్టిగా మనం పట్టుకొని ఉంటున్నామా అనేది మనం చూడాలి. అంటే ఎప్పుడైతే మనకు అనుకూలంగా జరగదో అప్పుడు ఎట్లా ఉంటున్నావు, అప్పుడు నిలబడుతున్నావా, నీకు రిటైల్ జరగకపోయినప్పుడు కూడా నిలబడుతున్నావా, నీకు టీం రాకపోయినప్పుడు కూడా ఉంటున్నావా, అది మాత్రమే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. అన్ని బాగా జరిగినప్పుడు అందరూ సక్సెస్ఫుల్గానే ఉంటారు. సెకండ్ది ఇది చాలా ఇంపార్టెంట్, బిగిన్ విత్ ఎండ్ ఇన్ ద మైండ్. మీరు ఇది వెరీ 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 ఇంపార్టెంట్. వాక్ మనం అనుసంధానం అసలు బిగిన్ విత్ ఎండ్ మైండ్. ఇప్పుడు ఈ ప్రోగ్రాంలో నేను సెషన్ తీసుకుంటాను అనుకోండి ఎగ్జాంపుల్, అసలు ఏది ఎప్పుడు ఎట్లా ఎండ్ చేయాలండి, స్టార్ట్ విత్ అసలు ఇండస్ట్రీ వాళ్ళకి మనం ఎందుకు వచ్చినాం, బిగిన్ విత్ ఎండ్ మైండ్. అసలు మనం ఎందుకు వచ్చినాం అందరం కూడా అంటే సో ప్యాసివ్ సస్టైనబుల్ ఇన్కమ్ కోసం మనం వచ్చినాం, దానికోసం మనం ప్రయాణం చేయాలి. కానీ ఒక రోజుకో 1 వీక్కో 2 వీక్స్కో కాదు. మీరు ఎందుకు వచ్చారో మీరు తెలుసుకోండి. సో 2 వీక్స్కి వచ్చారా లేదా 2 మంత్స్కి వచ్చారా 2 ఇయర్స్కి వచ్చారా, వాట్ ఈజ్ యువర్ ఎందుకు మీరు ఇండస్ వన్ బిగిన్ చేశారు, ఈ పాయింట్ రాసుకుంటే మంచిది. వాట్ ఈజ్ ఎందుకు మీరు దీంట్లో బిగిన్ చేస్తారు, బిగిన్ విత్ ఎండ్ మైండ్. సో లక్ష్యం నీకు కనుక ఉంటే మధ్యలో వచ్చే వాటిని చిన్న చిన్న వాటిని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. బిగిన్ విత్ ఎండ్ మైండ్. ఏ రోజైనా ప్రజెంటేషన్ చెప్పేటప్పుడైనా టైం తీసుకునేటప్పుడైనా వర్క్ చేసేటప్పుడైనా ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే అంతిమ లక్ష్యం మనకి ఏంటి, వాట్ ఈజ్ యువర్ ఎండ్ గోల్, ఏమవుదాం అనుకుంటున్నారు, దట్ ఈస్ ఎండ్. మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, మిమ్మల్ని మీ సర్కిల్లో ఉన్న వాళ్ళు ఎలా మిమ్మల్ని గుర్తించాలని అనుకుంటున్నారు. ఓకే, whether you want to be seen as a top anchor by your friends or a very nice person, ఓకే, లేకపోతే మీరు ఏమవుదాం అనుకుంటున్నారు, మీరు ఇక్కడ మీరు ఒక టాప్ యాంకర్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే టాప్ రైటర్ అవుదాం అనుకుంటున్నారా, ఇంకేదన్నా ఉందా దీని బియాండ్ అనేది, అది మీ మైండ్లో ఉంటే దానికి మీరు ఆటోమేటిక్గా యూ విల్ స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ ప్లానింగ్లో ఒక భాగం అనమాట. మీరు ప్లాన్ చేయాలంటే మీకు ఏం కావాలనేది మీకే తెలియాలి. సో ఇప్పుడు మీ లైఫ్లో యూ మస్ట్ బి Search has changed. Introducing SEMrush One. అట్ సమ్ ఏజ్, అంటే బై మిడిల్ ఏజ్ నేను నా సక్సెస్ ఇంతవరకు ఉండాలి అనేది మీకు మైండ్లో ఒకటి ఉంటే యూ స్టార్ట్ వర్కింగ్ ఆటోమేటికలీ. ఓకే, ఇది నాకు చాలా ఫేవరెట్ పాయింట్, ఇది ఫేవరెట్ హ్యాబిట్. పుట్ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్. ఈ చార్ట్ చాలా బాగుంటుందండి. పుట్ ఫస్ట్ థింగ్ ఫస్ట్. ఇది వీలైతే అందరూ కూడా స్క్రీన్ షాట్ తీసుకుంటే మంచిది. అసలు ఏది ఇంపార్టెంటో ఏది ఇంపార్టెంట్ కాదో ఈ చార్ట్ కూడా మనకు బాగా మనకు జీవితంలో ఎన్నో ఉంటాయన్నమాట. పొద్దున్న లేవగానే ఎన్నో మనకు ముందరకు వస్తూ ఉంటాయి. అది ఏది ఇంపార్టెంట్, దానికి ఎలా ప్రిపేర్ కావాలి, ఎలా దాన్ని చేయాలి అనేది ఇది చెప్తుంది అనమాట. అంటే అన్ని థింగ్స్ అన్నిటినీ కూడా ఒక 4 క్వాడ్రంట్స్ అంటే 4 భాగాలుగా విడగొడుతుంది. ఈ భాగాల్ని డివైడ్ చేసేవి ఇంపార్టెంట్, నాట్ ఇంపార్టెంట్, అర్జెంట్, నాట్ అర్జెంట్ అనేవి. ఒక్కసారి చూడండి దీన్ని బాగా, ఇది అవసరమైతే స్క్రీన్ షాట్ తీసుకుందాం. మెయిన్గా చూడండి 4 భాగాలుగా మనం రోజు చేసే పనులను ఈ 4 భాగాలుగా చేశారు. చూడండి క్వాడ్రంట్ 1, క్వాడ్రంట్ 2, క్వాడ్రంట్ 3, క్వాడ్రంట్ 4. ఈ క్వాడ్రంట్ 1లో ఏముందంటే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. సో లైవ్లీవుడ్ మనకు కావాలి ఖచ్చితంగా, అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. దీనికి ఏం చెప్పారు ఇక్కడ, డూ, ఇది కంపల్సరీ చేయాల్సింది, దీనికి వేరే ఆల్టర్నేషన్ ఏమీ లేదు.
అర్జెంట్. సో ఇక్కడ చూసినట్టయితే క్వాడ్రంట్ 4లో చూసినట్టయితే నాట్ అర్జెంట్, నాట్ ఇంపార్టెంట్ చూడండి. ఇదే ఎక్కువ చేస్తుంటాం మనం. సో సోషల్ మీడియాలో టైం పెట్టడం కానీ, అనవసరమైన బతకాలు పెట్టుకోవడం కానీ, సమయం అంతా ఇక్కడే పోతుంటాం. ఇక్కడ చూడండి ఎలిమినేట్ అని ఉంది చూడండి. ఎలిమినేట్ చేసేయాలి. దానికి క్వైట్ ఆపోజిట్గా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటే డూ అంటే తప్పనిసరిగా చేయాలి. దీనికి వేరే ఆప్షన్ ఏమీ లేదు. కాబట్టి క్వాడ్రంట్ 4 వచ్చేసి, సో దీంట్లో వచ్చేసి మనకు చూడండి నాట్ అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్. అట్లాంటి దాన్ని ఎలిమినేట్ చేసేయాలి. అంటే మన సమయాన్ని ఏదైతే వృధా చేస్తుందో, మన లక్ష్యాత్మకమైన లేనటువంటి పనులను మనం ఎలిమినేట్ చేయాలి. ఇక్కడ చూడండి నాట్ అర్జెంట్ బట్ ఇంపార్టెంట్. ఇది కనుక అంటే ఏది అర్జెంట్ కాకపోయినా ఇంపార్టెంట్, దాన్ని ప్లాన్ చేయాలి. ప్లాన్ చేసుకున్నటువంటి ఉండాలి. తర్వాత అర్జెంట్ బట్ నాట్ ఇంపార్టెంట్, డెలిగేట్ చేయాలి. వేరే వాళ్ళకి అప్పచెప్పినా కానీ, ఇప్పుడు ఒక మ్యారేజ్కి వెళ్ళాలి, మనం కంపల్సరిగా వెళ్ళాలా అంటే వేరే వాళ్ళు వెళ్ళినా సరిపోద్దంటే దాన్ని డెలిగేట్ చేయాలి. ఖచ్చితంగా అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ పనులను ఖచ్చితంగా చేయాలి. ఇది మన లైవ్లీవుడ్ కానీ మన ఫ్యూచర్కు సంబంధించినటువంటి అన్నిటికనే ఇది ఖచ్చితంగా చూడాలి. దాన్ని పర్ఫెక్ట్గా ముందుకు తీసుకెళ్ళాలి. ఇది కూడా ఒక్కొక్కటి ఎగ్జాంపుల్తో మా సార్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చూద్దాం. ఆ కాలమ్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో అలా డివైడ్ చేస్తే అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే మొత్తం నేను డిస్క్రైబ్ చేయను, ఇది ఒక పాయింట్ ఉంది. అర్జెంట్ ఇంపార్టెంట్ అంటే మీరు స్టవ్ మీద పాలు పెట్టారు, అటు ఇటు తిరుగుతూ ఉన్నారు, అది పొంగిపోయే పరిస్థితికి వచ్చింది. దట్ ఈస్ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. యూ టు గో అండ్ స్విచ్ ఆఫ్ ద స్టవ్. లేకపోతే పాలు పొంగిపోతాయి, లేకపోతే ఎవరో బెల్ టకా టకా కొడుతూ ఉన్నారు అంటే సంథింగ్ ఏదో ఆపద వచ్చి ఉంటుంది పక్కింటి వాళ్ళది. సో యూ టు ఓపెన్ ద డోర్. సో అలాగనే నాట్ అర్జెంట్ నాట్ ఇంపార్టెంట్ కూడా ఉంటుంది ఇటువైపు క్వాడ్రంట్, దానికి ఆపోజిట్. అంటే సినిమా చూడడము, లేకపోతే ఏదో వెబ్ సిరీస్ చూడడము, లేకపోతే సోఫాలో అలారం పడుకొని సమ్ డ్రీమ్లోకి వెళ్ళడము, లేకపోతే ఊరికే ఫోన్లో తీసుకొని చాట్ చేయడము, లేకపోతే ఫ్రెండ్స్ వస్తే 5-10 నిమిషాలు కాకుండా గంటలు హస్క్ కొట్టడం, ఇదన్నమాట. సో ఇలా 4 క్వాడ్రంట్స్. అందులో ఇంపార్టెంట్ క్వాడ్రంట్ ఏంటంటే ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. అది అర్జెంట్ ఇది బాగా చెప్తున్నాండి, ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్ కాదు, ఇట్లా పాలు పొంగిపోవడము లేకపోతే ఇంకా అట్లాంటిది ఏదో సంథింగ్ వెరీ ఎమర్జెన్సీ కాదు. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. లైక్ మీరు రోజు ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు, సో అది దేనికి హెల్ప్ అవుతుంది? హెల్త్కి. సో ఇట్ విల్ హెల్ప్ యూ. ఇట్ ఈస్ నాట్ అర్జెంట్, ఓకే, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ ఆర్ హెల్తీ దెన్ మీ కెరియర్ కానీ ఎనీథింగ్ యూ విల్ బీ హ్యాపీ. లేకపోతే మీరు ఫ్రీక్వెంట్గా సిక్ అవుతే దెన్ యూ మే లూజ్ యువర్ జాబ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ నాట్ హెల్తీ. ఓకే, యు ఆర్ మెయింటైనింగ్ యువర్ కార్. ఈ 5Mకి రావడం ఇంపార్టెంట్, అర్జెంట్ కాకపోయినా ఇంపార్టెంట్. ఈ కేటగిరీలోకి మనకు వస్తాం. సపోజ్ యువర్ ద ఫ్రీ టైమ్ ఆర్ పార్ట్ టైమ్గా చేస్తున్నావు ఇండస్ట్రీ అయితే రెండో కేటగిరీలో నీకు అర్జెంట్ కాకపోయినా ఇంపార్టెంట్, దాన్ని ప్లాన్ చేసుకోవాలి, బ్యాలెన్సింగ్ చేసుకోవాలి. ఓకే, అంటే టైర్ ప్రెషర్ ఉందా లేదా జాగ్రత్తగా చూసుకోకపోతే ఏమవుతుంది? అది మీరు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పంచర్ అయింది అనుకో, దెన్ యూ లూజ్ యువర్ టైం. ఓకే, లేకపోతే స్టడీయింగ్ సంథింగ్ ఆర్ కల్టివేటింగ్ సమ్ హాబీ ఆర్ వాట్ ఎవర్. ఓకే, సో ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అనమాట. రోజు యూ టు స్పెండ్ సమ్ టైమ్ ఆన్ మెయింటైనింగ్ యువర్ ఫిజికల్ హెల్త్, స్పిరిచువల్ హెల్త్. అంటే మెడిటేషన్ చేస్తాను అంటే యూ నాట్ గెట్ 3 హెల్త్ల గురించి చెప్తున్నానండి. ఫిజికల్ హెల్త్, ఫిజికల్ యాక్టివిటీ తప్పనిసరిగా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత స్పిరిచువల్ హెల్త్ అని చెప్తున్నాడు, ఆధ్యాత్మికమైనది కూడా ఖచ్చితంగా ఉండాలి. దీంట్లో మెడిటేషన్ మనం ఇప్పుడు చేసేవాళ్ళం మనం. దెన్ టెన్స్డ్ అప్, అనవసరంగా డిప్రెషన్లోకి దీంట్లోకి వెళ్ళకుండా. ఆర్ మీరు ఐటీలో ఉన్నారు, సో యు ఆర్ అప్డేటింగ్ యువర్ స్కిల్స్. సో అట్లా అన్నమాట. సో ఇట్స్ అ వెరీ ఫస్ట్ థింగ్స్ ఫస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ చాప్టర్. థింక్ విన్ విన్. ఇది నెక్స్ట్ ఏంటిది? విన్ విన్. మన ఇండస్ట్రీలో సక్సెస్ కావాలంటే మాత్రం మనకు మొట్టమొదటిగా మనం కస్టమర్స్ మీద ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. మినిమం ఒక 20 కస్టమర్స్ను 40 ప్రొడక్ట్స్ను చేసుకోవడం. రెండవది టీం కనుక ఉంటే ఒక 3 మనం కేరింగ్ తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. వాళ్ళ ఇన్కమ్ కోసం మనం ప్రయత్నం చేయడం. ఇండస్ట్రీలో ఎందుకు సింపుల్గా సక్సెస్ రాదంటే ఇండస్ట్రీ ప్లాన్ మొత్తం కూడా టీమును సక్సెస్ చేస్తేనే నీకు సక్సెస్ వస్తుంది. అందుకోసమే సో మనకు కొంచెం లేట్ అయినట్టు అనిపిస్తుంది. అందుకని విన్ అండ్ విన్కు ప్రతీక పర్ఫెక్ట్ ఏంటంటే ఇండస్ట్రీనే. అందుకనే మన అన్ని కూడా ర్యాంకులు కూడా
చాలా ఐఏఎస్కి ఎట్లయితే టఫ్గా ఉంటాయి అట్లనే టఫ్గా ఉంటాయి. మిగతా కంపెనీలతో పోలిస్తే దీంట్లో విన్ అండ్ విన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. నువ్వు డబ్బులు పెట్టి కొంటాను, నాకు డబ్బులు ఉన్నాయి నేను చేసుకుంటా అంటే కూడా కాదు. యూ హ్యావ్ టు క్రియేట్ ద టీమ్ను విన్ చేపిస్తేనే యూ విల్. ఇది ఎప్పుడు కూడా సక్సెస్ఫుల్ ఫార్ములా, విన్ అండ్ విన్. దీనికి ఒకసారి తంబిద్దామా? విన్ అండ్ విన్. ప్రపంచం మొత్తం కూడా దీని మీద ఉంటుంది. ఈ విన్ అండ్ విన్ ఎంత బాగుంటుందో అంత మనం ముందుకెళ్ళగలుగుతాం. అంటే ఎవరితోటైనా మనము అంటే మనం కెరియర్లోకి వచ్చాక ఐదర్ ఏ ప్రొఫెషన్ అయినా కానీ టీచింగ్లో ఉన్నా, యువర్ ఏ డాక్టర్, లేకపోతే యువర్ వర్కింగ్ ఇన్ అన్ ఐటీ కంపెనీ ఆర్ యువర్ మేనేజింగ్ సమ్ బిజినెస్, ఏదైనా కానీ మనం ముందరికి వెళ్ళాలంటే విన్ విన్ ఆలోచించాలి. ఒక మన గురించే ఆలోచించడం కాదు. అప్పుడే అది వాట్ యు కాల్ దట్ ఈస్ ఎ కీ టు సక్సెస్. పీపుల్ విల్ బి హ్యాపీ అరౌండ్ యూ. అండ్ మనం విన్ విన్ ప్రపోర్షన్ పెడితేనే అవతల వాళ్ళు కూడా దే యాక్సెప్ట్. ఈవెన్ కస్టమర్ దగ్గర కూడా విన్ విన్నే ఉంది. మనం ఎవరికైతే మనం ప్రోడక్ట్ ఇస్తామో మనకు ఒక 500 రూపీస్ రావచ్చు, 20%. కానీ వాళ్ళకు చక్కటి ఆరోగ్యం అనేది వస్తుంది ప్రివెంటివ్ పర్పస్లో కానీ. సో మనకంటే వాళ్ళకే బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయి. ఆ విషయాన్ని మనం క్లియర్ కట్గా కనెక్ట్ చేయగలిగితే బోత్ ఆర్ విన్. ప్రోడక్ట్ కన్జ్యూమ్ చేసే వాళ్ళు విన్, ప్రోడక్ట్ సేల్ చేసిన వాళ్ళు కూడా విన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, విన్ అండ్ విన్ అనేది. ప్రపోజల్ ఆర్ వాట్స్ ఎవర్ నెగోషియేషన్లో కానీ దేంట్లో అయినా కానీ, ఇప్పుడు స్టూడెంట్ మీరు టీచర్ ఉన్నారనుకోండి, నువ్వు ఈ ప్రాబ్లం చేస్తే నేను ఇది ఇంకేదో ఇస్తాను లేకపోతే చేస్తాను, ఇలా ఉంటుంది దాని రిజల్ట్ అనేది. అంటే వెన్ హీ సీస్ దాట్ యూ హ్యావ్ వాట్ యు కాల్ హిస్ ఇంట్రెస్ట్ ఇన్ యువర్ మైండ్, అది విన్ విన్ సిచ్యువేషన్కి వస్తుంది అనమాట. సీక్ ఫస్ట్ టు అండర్స్టాండ్ దెన్ టు బి అండర్స్టూడ్. ఇది కూడా చాలా బాగుంటుంది. ఎట్లా అర్థం చేసుకునేది ఎట్లా ఉంటుందని చెప్తారు. ఎంతసేపు ఏంటంటే నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేరని, ఇది మెయిన్. ప్రతిసారి కూడా నన్ను ఎవరు అర్థం చేసుకుంటలేరు, నేను చెప్పింది వాళ్ళకి అర్థం కావట్లేదు. సార్ దీనికి మనకు ఒక చక్కటి వర్డ్ చెప్పాడు. ఎదుటి వాళ్ళకు అర్థమయ్యేలాగా చెప్పడమే మనం చేసేటువంటి పని ఇక్కడ. సో కూలి పనులు చేసుకున్న పల్లెటూర్లలో ఉన్న వాళ్ళకు కూడా ఈ పల్స్ యొక్క ప్రాధాన్యత, ఆరోగ్యం గట్ల ప్రాధాన్యత, సో ఇది ఎందుకు ఇంపార్టెంటో చెప్పగలిగేదే. నాకు ఎంత సబ్జెక్ట్ ఉంది, నేను ఎంత బాగా చెప్తున్నా అనేది కాదు ఇమ్మెటీరియల్ అది. ఎదుటి వాళ్లకు అర్థమయ్యేలాగా చెప్పడమే. అందరూ నన్ను అర్థం చేసుకోవడం కాదు, ఎదుటి వాళ్ళను నువ్వు అర్థం చేసుకోవాలి. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ టీంలో కూడా. సో ఎవరైనా మనం కాల్ చేసినప్పుడు రెస్పాండ్ కాలేదు, వాళ్ళు ప్రోగ్రామ్కి రాలేదు, అసలు వాళ్ళే సిచ్యువేషన్లో ఉన్నారో మనం వాళ్ళ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకోవాలి. కానీ మనం రెస్పాండ్ కాలేదని ఫీల్ అవ్వకూడదు. ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. వాళ్ళకు తట్టుగా టైలర్ మేడ్, మనదంతా కూడా టైలర్ మేడ్. ఈ టైలర్ మేడ్ కోసమే మనకు ఒక వండర్ఫుల్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఏ ప్రోగ్రామో చెప్పగలరా? జిఎస్ఎం అనే ఒక ప్రోగ్రామ్ జరుగుతుంది. సో వాళ్ళు కనుక వీక్లీ 1 అవర్ టైం ఇచ్చినా కానీ వాళ్ళకి చేరుకోవడానికి, మన టీమ్మేట్ను చేరుకోవడానికి జిఎస్ఎం అనే వండర్ఫుల్ ప్లాట్ఫామ్ ఉంది. వాళ్ళ సమయాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళకు తగ్గట్టుగా ఈ వెల్నెస్ సమాచారాన్ని, కంపెనీ సమాచారాన్ని, ఇండస్ట్రీ సమాచారాన్ని వాళ్ళకు అర్థం చేసుకుని, టైలర్ మేడ్ అంటే నీ బాడీ తగ్గట్టు నీకు తగ్గట్టుగా స్టిచ్ చేసి ఇవ్వడం. మనకు టైలర్ మేడే జిఎస్ఎం వాళ్ళ సందర్భాన్ని బట్టి. కాబట్టి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. దీంట్లో ఉంటాం కానీ మనం వీ డోంట్ అండర్స్టాండ్ అదర్స్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో ఇన్ యువర్ లీడర్షిప్. దీంతో ఏంటంటే ఎంపతి వస్తుంది, వేరే వాళ్ళ పట్ల సహానుభూతి ఆర్ వాళ్ళ పర్స్పెక్టివ్లో ఆలోచించడం కూడా మనకి వస్తుంది. అలాగే లిసనింగ్ స్కిల్స్ మెరుగైతాయి అన్నమాట. ఇక్కడ ఎదుటి వాళ్ళని అర్థం చేసుకుంటే లిజనింగ్ స్కిల్స్, ఈ లిజనింగ్ స్కిల్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు సార్ చెప్పారు కదా, నేనే స్పీకర్ అయితే ఎట్లా చెప్పగలను, ఏ ప్రోగ్రామ్ విన్నా కానీ నేను ఆ ప్లేస్కి వెళ్ళాలంటే ఎలా అనేది అంత బాగా వినాలి, అంత బాగా నోట్ చేసుకోవాలి. ఎవరికైతే లిజనింగ్ స్కిల్స్ ఎక్కువ ఉంటాయో ఆటోమేటిక్గా స్పీకింగ్ స్కిల్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. వెన్ యూఆర్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ సంబడి, యూఆర్ ట్రైంగ్ టు లిసన్. ఇప్పుడు ఏ ప్రొఫెషన్ అయినా కానీ, ఇఫ్ యూఆర్ ఎ డాక్టర్, ఇఫ్ యూ డోంట్ లిసన్ టు యువర్ పేషెంట్ ప్రాపర్లీ, యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్. లీడర్షిప్లో కూడా మీ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఏదో చెప్పుకుంటారు, మీకు ఆ ఓపిక లేకపోతే కష్టం అన్నమాట. దెన్ అగైన్ సినర్జైజ్, ఇది ఒక హ్యాబిట్. సినర్జైజ్ అంటే సమ్మిళితం చేయడం. మన కంపెనీ మూడింటిని సమ్మిళితం చేసింది, ఎంతమందికి గుర్తుందో? వెల్నెస్ను, డైరెక్ట్ సెల్లింగ్ను, తర్వాత ఇంటర్నెట్ను, డిజిటలైజేషన్. ఇంటర్నెట్ మీన్స్ డిజిటలైజేషన్.
సో వెల్నెస్ ఉంది, డైరెక్ట్ సెల్లింగ్ ఉంది, డిజిటలైజేషన్. ఈ మూడింటిని మన కంపెనీ సమ్మిళితం. ఇప్పుడు మనం డిజిటల్గా ఉన్నాం. సో కాబట్టి సో వెల్నెస్ మన యొక్క ప్రోడక్ట్స్, తర్వాత డైరెక్ట్ సెల్లింగ్. సో అద్భుతంగా 2026 నుంచి రాణించబోతున్నటువంటి రంగం ఏదైనా ఉందంటే అదే. మీరు బాగా గమనించండి మిత్రులారా, మీరు యూట్యూబ్లో కూడా సెర్చ్ చేయండి. రానున్న రోజుల్లో అవకాశాలు, ఉద్యోగాలు కానీ అన్నీ కూడా తగ్గిపోతాయి. మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ ఏ అనేది కబలించేస్తుంది మిత్రులారా, మీరు బాగా గమనించుకోండి. కాబట్టి ఎంత టాలెంట్ ఉన్నా, ఎంత స్కిల్ ఉన్నా, ఒకే ఒక రంగం మాత్రం డైరెక్ట్ సెల్లింగ్ అనేది ముందుకెళ్తుంది. అది డిజిటల్ డైరెక్ట్ సెల్లింగ్. దాంట్లో వెల్నెస్, ఎందుకంటే ప్రాణప్రదమైనటువంటి ప్రోడక్ట్స్ ఉన్నటువంటి మన ఇండస్ అనే ముందుకెళ్తుంది. ఒకసారి ఇండస్ వరకు ముందుకెళ్తుంది. సినర్జిడైజ్ 3 కలిసి ఉన్నాయి మన దాంట్లో. అంటే మీరు అది టీమ్ బిల్డింగ్లో, అంటే ఎక్కడైనా ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ అందరినీ మీతో పాటు తీసుకురాగలిగే నేర్పు ఉండి ఎనర్జీస్ని ఒక దగ్గరికి తేవడం, అదే సినర్జైజింగ్ అంటే. అప్పుడు ఏమవుతుందంటే 1+1 అవుతుంది. దెన్ ఇట్ విల్ బికమ్ 2. లేకపోతే యు ఆర్ 1, ఐఎమ్ 1, వీఆర్ నాట్ సినర్జైజింగ్. ఇప్పుడు మీకో టాలెంట్ ఉంది, నాకు ఇంకేదో టాలెంట్ ఉంది. అన్లెస్ అంటిల్ వీఆర్. With AI, you can create any character you want in seconds. this used to require huge Hollywood budgets, complex software, in tons of time. But right now, all you need is a laptop and knowledge of the best AI tools. It'll cost you practically nothing, and it doesn't require a subscription. In just 2 days, చూడండి, చూడండి, ఒక అతను జెంట్స్ కూర్చున్నాడు పక్కన. అక్కడ ఉమెన్ లాగా అతను చేసే యాక్షన్ ఏఐ క్రియేట్ చేస్తుంది. ఈవెన్ బాలీవుడ్లో కూడా ఏఐ కబలించేస్తుంది మిత్రులారా. మీరు అనుకుంటున్నారు రాబో రోజుల్లో చాలా చాలా డిఫికల్ట్ అవుతుంది, ఎంత స్కిల్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా కానీ. సో ఆ యాడ్ అందుకే స్కిప్ చేయలేదు నేను. సో ఒక అతను కూర్చొని రకరకాలుగా, ఇతను చేసేది ఒక్కడే, అక్కడ ఉమెన్గా కానీ తర్వాత డిఫరెంట్గా ఏఐ అలా వచ్చేసింది. ఈవెన్ ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు, సినిమా తీయడానికి కథ రైటింగ్ కూడా అది ఏఐ రాసేస్తుందని చెప్తున్నారు. కాబట్టి ఒకే ఒక్క రంగం ఎందుకు వస్తుందంటే అందుకోసమే ప్రభుత్వాలన్నీ కూడా త్వరగా మేల్కొని ఈ డైరెక్ట్ సెల్లింగ్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వాలు ముందుకు వస్తున్నాయి. కాబట్టి ఆ రంగంలో మనం ముందున్నందుకు వీఆర్ రియల్లీ బ్లెస్డ్. వీ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. మనము వీ ట్రై టు డూ సంథింగ్ విచ్ విల్ యాడ్ వాల్యూ టు యూనో, విచ్ హ్యాస్ బెటర్ వాల్యూ దెన్ ఇండిపెండెంట్గా మనం చేసేదానికంటే అది సినర్జీ. లాస్ట్ థింగ్, ఇది కూడా నాకు చాలా ఫేవరెట్. ఇది షార్పనింగ్ ద సా. అంటే ఇది వెరీ 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 ఇంపార్టెంట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. షార్పనింగ్ ద సా అంటే ఏ రోజు ఆ రోజు మనల్ని మనం సో దాన్ని చెక్కోవడం, మనం డెవలప్ చేసుకోవడం అన్నమాట. షార్పనింగ్ ద సా. మనం ఆల్రెడీ బాగా ప్రజెంటేషన్ చేసి అలసిపోయాం, మళ్ళీ కొంచెం ఎనర్జీ తీసుకోవాలి. ఏ రోజుకి ఆ రోజు లెర్నింగ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తను ఏదో చెట్టు కోసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు అనమాట. అది ఎంతకు తెగదు. అంటే చాలా బుషెస్ అవి వాళ్ళ ఇంట్లో ఒక పెద్ద చెట్లు అవి పెరుగుతూ ఉంటాయి. సో యూ వాంట్స్ టు కట్ అండ్ మేక్ ఇట్ వెరీ క్లీన్. పక్కింటి వాడిది ఎప్పుడు క్లీన్గా ఉంటుంది. అయితే నేను ఎంతకు తెగట్లేదు అంటే పక్కింటి అతను వస్తాడు. ఫస్ట్ యూ షార్పన్ యువర్ సా. నీ పదును పెట్టుకోవాలి. డైలీ ఈ రోజుకు తగ్గట్టు ఎనర్జీ, ఎర్లీ మార్నింగ్ లేవాలి, ఫిజికల్ యాక్టివిటీ చేయాలి. సో మన పోయంలో పాల్గొంటే ఈ రోజుకే సరిపోతుంది. అది ఒక్కరోజు వచ్చానంటే కుదరదు, ఏ రోజుకి ఆ రోజే మనకు. బ్లేడే మొండిగా ఉంటే అది ఎక్కడ కట్ చేస్తారు అంటే షార్పన్ యువర్ సా అంటే మీ ఇంటలెక్ట్ కానీ మీ ఆరోగ్యం కానీ ఏదైనా కానీ మళ్ళీ అగైన్ యూ టు స్పెండ్ టైమ్ ఆన్ షార్పనింగ్ యువర్ సా. రీడ్ మోర్ బుక్స్. సో ఇట్ విల్ యాడ్ నాలెడ్జ్. లేకపోతే మీరున్న ప్రొఫెషన్లో ఎన్నో చేంజెస్ జరుగుతూ ఉంటాయి. యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ అప్డేటెడ్. మీరు మెడికల్ ప్రొఫెషన్లో ఉన్నాయని వాళ్ళు మీటింగ్లు పెడతా ఉంటారు ఎవ్రీ మంత్. ఇదంతా. సో ఇఫ్ యూ నాట్ అప్డేటింగ్ యువర్ స్కిల్స్ యు ఆర్ లెఫ్ట్ అవుట్. మీ బ్లేడ్ బ్లంట్గా ఉంటుంది అన్నమాట. ఓకే, మీరు ఐటీలో ఉంటే అయితే ఇప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ నా. ఏఐ, ఎంఎల్, అది ఇదంతా కూడా మీరు ఎప్పుడో చదివింటారు 20 ఏళ్ల క్రితం. ఇప్పుడు యూ హ్యావ్ టు లెర్న్ ఆల్ దోస్ అప్డేట్స్ అనమాట. మీకు హెల్దీగా ఉండడం అనేది లేదు కావచ్చు, అది కూడా సానే. అది అంటే మీరు ఏజ్ పెరుగుతా ఉన్నా కొద్దీ మీరు యువర్ ఫిజికలీ విల్ బికమ్ వెరీ వీక్. సో ఫిజికలీ ఇఫ్ యూ హ్యావ్ టు బి స్ట్రాంగ్ దెన్ యూ హ్యావ్ టు కీప్ యువర్ సెల్ఫ్ ఫిజికలీ యాక్టివ్ విత్ ఎ స్పోర్ట్ ఆర్ అన్ ఎక్సర్సైజ్ ఆర్ రన్నింగ్ ఆర్ వాట్ ఎవర్. సో ఇవన్నీ కూడా అది ఏమైందంటే, ఇది బుక్ ఎంత పాపులర్ అయిందంటే ఒక ట్రైనింగ్ ఇండస్ట్రీనే స్టార్ట్ చేసింది. ఇది అంటే ట్రైనింగ్ ఇండస్ట్రీ ముందు కూడా ఉండేది, కానీ దీని తర్వాత అసలు ఆల్ కార్పొరేట్స్ అన్నీ కూడా ఇది చాలా మంచి పుస్తకం ఆర్ వాట్ ఎవర్ హీ హస్ సెడ్ ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఈ చాప్టర్ మీద కొన్ని రోజులు ట్రైన్ చేయొచ్చు అనమాట. సో ఏ ఆర్గనైజేషన్ అన్నా కూడా పీపుల్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలని అనుకుంటుంది.
ఒకలాగా ఉండడం కాకుండా వాళ్ళలో మార్పు తెచ్చి, అంటే పాజిటివ్ మార్పు తెస్తే వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది అన్నమాట. సో ట్రైనింగ్ అనేది, ఈ 7 హ్యాబిట్స్ అనేది డెఫినెట్గా ప్రతి ట్రైనింగ్ కరికులంలో ఉంటుందన్నమాట. ఓకే, రైట్. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్. సో చివరికి కావాల్సింది మనకు ట్రైనింగే కావాలి. సో కాబట్టి ఈ ప్రకాష్ గారికి కూడా ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుందాం. థ్యాంక్స్ చెప్పుకొని ఇక ఫైనల్గా మనకు ఒక పాయింట్ మనకు వద్దాం. ఇక మెయిన్గా చూసినట్టయితే మనం చేసేది ఏం చేస్తున్నాం? నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నాం. మనం ఉన్నది క్లియర్ కట్గా మన పని ఏంటి ఇక్కడ? నెట్వర్క్ మార్కెటింగ్. ఎంత బాగుందో చూడండి, 2 చేతులు ఇట్లా ఎత్తినా కానీ చూడండి. సో ఆటోమేటిక్గా మీరు ప్రెస్ అయిపోయినా కానీ ఎంత అప్డేట్ అయింది. జూమ్లో కూడా మీరు తంబిస్తే ఇట్లా తంబిస్తే అదే తీసుకుంటుంది 2 నిమిషాల్లో. మన జూమ్లో అప్డేట్ అయింది రీసెంట్గా, మీరు చెక్ చేసుకోండి. సో ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో మనం చేయాల్సిన పని ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నెట్వర్క్ కావాలి మనకు. ఏం కావాలి? నెట్వర్క్ కావాలి. ఈ నెట్వర్క్ కావాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే, బేసికల్గా మనం చేయాల్సింది మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేస్తేనే నెట్వర్క్ వస్తుంది. ఏంటి సార్ మనం మార్కెటింగ్ ఎలా చేయాలి అంటే, కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవాలి. ఎంతమంది కస్టమర్ని క్రియేట్ చేసుకోవాలి, ఎలా కస్టమర్స్ని క్రియేట్ చేసుకోవాలి అనేది కూడా మనం ఒకసారి చూద్దాం. సో ఒక్కసారి మనం చేయాల్సిన పని ఏంటంటే, ఇప్పుడు మనకు ట్రెండింగ్లో ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే స్టెప్ 1. ఈ స్టెప్ 1ను మనం కంప్లీట్ చేసుకోవాలి. ఏం చేయాలి? మనం ఒక 20 కస్టమర్స్ని క్రియేట్ చేసుకున్నట్టయితే మనం కనుక సో నెట్వర్క్ను క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు నెట్వర్క్ను క్రియేట్ ఎందుకు కస్టమర్స్ కావాలనేది మనం బాగా, నా స్క్రీన్ కనపడుతుంది చూడండి. కనపడుతుందండి? ఎస్. తంబిస్తే మనకు రైట్. ఇది మనం ఈ యొక్క నెట్వర్క్ను మనం క్రియేట్ చేసుకునే ముందు ఫస్ట్ మార్కెటింగ్ చేయాలి. మార్కెటింగ్ చేయాలంటే మనం ఎవరైనా కానీ ఒక ఛాలెంజ్గా తీసుకొని దీన్ని విఆర్ అంటున్నాము, తర్వాత స్టెప్ 1 అంటున్నాం. ఈ స్టెప్ 1 మనం ఒక 20 కస్టమర్స్ మినిమం 40 ప్రొడక్ట్స్ రిటైల్ చేయగలిగితే మనం దీన్ని స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఏమొస్తుందంటే, సో మన కస్టమర్స్ వస్తారు. కస్టమర్లు వచ్చిన తర్వాత దేనికోసము? మనకు ఈ నెట్వర్క్ను క్రియేట్ చేసుకోవడానికి. మళ్ళీ మనం ఒక స్టెప్ 1 కంప్లీట్ చేసుకొని మనం స్టెప్ 2లోకి వెళ్ళినట్లయితే మనం ఒక 8 మంది విఆర్లను తయారు చేసుకుంటే మనం నెట్వర్క్ను కూడా క్రియేట్ చేసుకుంటాం. ఫస్ట్ మార్కెటింగ్ చేయాలి, సో కస్టమర్స్ని క్రియేట్ చేయాలి. కొంత కస్టమర్స్ని క్రియేట్ చేసుకున్న తర్వాత ఆ కస్టమర్స్లో నుంచి ప్రాసెస్ ఫాలో అవుతూ మనం స్టెప్ 2లోకి కూడా వస్తే మనకు ఒక చిన్న సస్టైనబుల్ ఇన్కమ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి మనం చేయాల్సిన పని ఏంటంటే స్టెప్ 1, స్టెప్ 2. ఈ స్టెప్ 1 ఏమైనా ఈజీ అంటే లాస్ట్ ఒక చిన్న వీడియో ఉంది, ఈ వీడియో ప్లే చేసి క్లోజ్ చేస్తాను. సో చాలా బాగుంటుంది ఈ వీడియో, చూద్దాం. ఎందుకంటే సో మనం ఎప్పుడు కూడా బలాన్ని పొందుకోవాలి. స్టెప్ 1 ఇస్ ద ట్రెండింగ్ ఇష్యూ. ఇప్పుడు మనం స్టెప్ 1 కనుక ముందు చేయగలిగితే మనం సక్సెస్ఫుల్గా ముందుకెళ్తాం. స్టెప్ 1 ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. స్టెప్ 1 కంప్లీట్ చేసుకుంటే మాత్రం చాలా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఏంటంటే 20 కస్టమర్స్ 40 ప్రొడక్ట్స్. ఈ 40 ప్రొడక్ట్స్ కనుక మనం చేయగలిగితే మనం చాలా చాలా ముందుకెళ్తాం. దీనికి మనం చేయాల్సిన పని, ఒక చిన్న వీడియో ఉంది. సో ఎర్లీ మార్నింగ్ చాలా వండర్ఫుల్గా ఉంటుంది ఆ వీడియోని ప్లే చేసేసి నా సెషన్ క్లోజ్ చేస్తాను. స్టెప్ 1 అందరు కష్టం అనుకుంటారు. సో స్టెప్ 1 అనేది చాలా ఈజీగా కంప్లీట్ చేసుకోవాలి. సో దానికోసమే సో నెవర్ గివ్ అప్ అనే దాంట్లో ముందుకెళ్ళాలి. ఇంత మంచి ప్లాట్ఫామ్ని ఏర్పరిచినటువంటి అవర్ ఆనరబుల్ చైర్మన్ సి అన్సర్ సార్కు, సి అభిలాష్ గారికి, మన మెంటర్ హరి సార్కి, ఇప్పటివరకు ఓపిక ఉన్న మీ అందరికి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ నా ప్రజెంటేషన్ కంక్లూడ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఓవర్ టు యూ. సార్ మనకి మన టీంకి ఎడ్యుకేట్ చేసిన సార్కి మనం థ్యాంక్స్ చెప్తాం. ఓకే, ఈ టైం పూర్తిగా కూడా స్క్రీన్ దగ్గర ఉండడము, లేకపోతే దూరంగా వర్క్లో ఉంటే హెడ్ఫోన్స్ పెట్టుకోవడం. మార్నింగ్ అందరూ పడుకుంటారు. మన ఎడ్యుకేషన్ వాళ్ళకి ఎనర్జీని ఇవ్వదు కదా, వాళ్ళకి కొంచెం స్ట్రెస్ని ఇవ్వచ్చు, ప్రెజర్ని ఇవ్వచ్చు. కాబట్టి మనం హెడ్ఫోన్స్ పెట్టుకొని ఉంటే బాగుంటుంది. నోట్స్ పెట్టుకోవాలి, లేవాలి, శ్రద్ధగా నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ అయినా ఇవి
మనల్ని ముందుకు తీసుకెళ్లాల్సిన పాయింట్సే కదా. వాటిని చేయాలి. సో ఇది మనం ముందు ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే వీఆర్ ఇన్ ట్రైనింగ్. మనము ట్రైనింగ్లో ఉన్నాము, శిక్షణ పొందుతున్నాము. దేనికోసము? వారానికి 250 రూపాయల నుంచి అది 2500 అవ్వచ్చు, 25,000 అవ్వచ్చు, 2.5 లక్షలు అవ్వచ్చు. అక్కడైతే అంత ఉంది కదా. క్లాస్ థర్డ్ రావచ్చు, సెకండ్ రావచ్చు, ఫస్ట్ రావచ్చు. 100 మార్కుల వరకు అయితే ఉంది, 2.5 వరకు అయితే ఉంది. 250 నుంచి మనం తీసుకోవడం ట్రైన్ అప్ అవుతున్నాం, శిక్షణ పొందుతున్నాం. బట్ దేనికోసం అనంటే ఇన్కమ్ని సంపాదించుకోవడానికి. అందుకే ఆ పోస్టర్ మీద ఏముంది? శిక్షణ పొందండి. ఆ 20 కస్టమర్లని తయారు చేయడం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనం శిక్షణ పొందుతూ ఉంటాం. ఇక్కడ శిక్షణకి సపరేట్గా ఉండదు. ఈరోజు ఉదయం లేచారు, ట్రైనింగ్ ఏనా కదా ఇది? వినడం ఒక ట్రైనింగ్. అది చెప్పండి నాకు ఫస్ట్. వినడం ఒక ట్రైనింగేనా? ట్రైనింగ్ అది. చక్కగా వినడము అంత సింపుల్ కాదు, విన్నదంతా విన్నట్టు కాదు. అందుకని అప్పుడప్పుడు పెన్ను పేపర్ పట్టుకుంటే మనసు పక్కకు పోకుండా ఉంటుంది. అక్కడనే ఉంది. మనం వీడియో ఆఫ్ చేసినా కానీ హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే టోటల్ కాన్సెప్ట్ మీదనే ఉంటుంటుంది, రన్ అవుతుంటుంది. లోపల ఎక్కడ వర్క్ చేస్తున్నా సరే సబ్జెక్ట్ దగ్గరే ఉంటాం, లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఒక్కొక్క విషయాన్ని వింటూ ఉంటాం అంతే. ఏకాగ్రతగా దాని మీదనే లైన్ నడవదు. ఓకే, సో ఏకాగ్రతని బాగా ప్రాక్టీస్ చేయాలి. అది కూడా ఒక పెద్ద ట్రైనింగే. మొదట్లో పిల్లల్ని ఎలా గైడ్ చేయాలో, ఇంట్లో మన వాళ్ళని ఎలా గైడ్ చేయాలో మనకు తెలియదు. కానీ అనుభవం పెరుగుతూ ఉంటే, వయసు పెరుగుతూ ఉంటే వస్తుంటుంది, అంతేనా? ఎలా మాట్లాడాలి, పిల్లలకి ఎలా ట్రైనింగ్ ఇవ్వాలి, ఇదంతా ట్రైనింగ్ అనమాట. ఇది సువర్ణలత గారు దేన్ని రియాక్షన్ చూసుకోండి, రియాక్షన్ ఏది ఇవ్వాలి అనేది. మీకు అక్కడ హార్ట్ షేప్లో ఉంటుంది చూడండి, లవ్ షేప్లో, దాన్ని అట్లా ప్రెస్ చేయండి. ఓకే, సో వీఆర్ ద ట్రైనర్స్. ఫస్ట్ మనం దీన్ని పెట్టుకొని మొదలు ఉండాలి. నేను రిటైలింగ్ ఎలా చేయాలి అనే దాన్ని శిక్షణ పొందుతున్నాను. ప్రజెంటేషన్ని ఎలా చేయించాలి, పల్స్ గురించి నేను తెలుసుకుంటూ నేను ట్రైనింగ్ పొందుతున్నాను అని అనుకోవాలి. ఇది మనం తెలుసుకోవాల్సినటువంటిది. ప్రతిరోజు ఇప్పుడు ఉదయాన్నే లేవడాన్ని ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ట్రైనప్ అవుతున్నాం. ఎవరు చెప్పారు? సీనియర్ చెప్పారు. వాళ్ళు చెప్పారు అంటే ట్రైనింగ్ ఇస్తున్నారు అని అర్థం. మనం ఏ లక్ష్యం క్లియర్గా ఉంటే దానికి తగ్గట్టుగా పక్షి కన్ను అనేది కరెక్ట్గా చూపించాడు, దానికి తగ్గట్టు అర్జునుడు రెడీ అవుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ మన భావం, యద్భావం తద్భవతి. ఏ భావం ఉండాలి? నేను ట్రైనింగ్లో ఉన్నాను అనేది తీసుకోవాలి. మీకు ఇప్పుడు చాలా మంచి విషయము, సైకాలజీకి సంబంధించిన ఒక విషయం చెప్తాను. అంతకు ముందు సార్ చెప్పినటువంటి విషయాలు. సో ప్రాక్టీస్ అప్పుడే స్టార్ట్ అవుతుంది. మనం ట్రైనింగ్లో ఉన్నాము అని అనుకున్నప్పుడు ఏది మొదట ప్రాక్టీస్ చేయాల్సింది? రిటైలింగ్ని బాగా ప్రాక్టీస్ చేయాలి. ఇది ఇంపార్టెంటా కాదా అనేది మెయిన్. అది చూస్తే మనం చెప్పచ్చు. ఒకసారి టేబుల్ చూపించండి సార్. మన టైం ఇప్పుడు మనం ట్రైనింగ్ పెరుగుతున్న కొద్దీ, ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొద్దీ ఏమవుతుందో వేస్టేజ్ తగ్గుతుంటుంది. వేస్టేజ్ తగ్గుతుంది, అనవసరమైన మాటలు తగ్గుతాయి, డైరెక్ట్ పాయింట్ దగ్గరికి వచ్చేస్తాం. కరెక్టేనా సునీల్? అనుభవం పెరుగుతుంటే ది బెస్ట్ ట్రైనింగ్ అంటే ఏంటి? కరెక్ట్ పాయింట్ దగ్గర ఉంటాం. ధర్మరాజు ఒకటి చెప్పాడు, భీముడు ఒకటి చెప్పాడు, కానీ అర్జునుడు మాత్రం డైరెక్ట్ పాయింట్ ఉంది. నాకేం కావాలి? సిస్టమ్ కావాలి, ఎవ్రీ వీక్ సంపాదన కావాలి, దానికి ఒక పైప్ లైన్ కావాలి, ఇండస్ట్రీ మార్కెట్ క్రియేట్ చేసుకుంటే అది ఉంది. ఓకే, ఈ 5గురికి మనం ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంటుంది. నెంబర్ 1 ప్రాస్పెక్ట్. ఎలా ట్రైనింగ్ ఇస్తాం? నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా. నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎలా ఆలోచింపజేస్తున్నాను? నాలెడ్జ్ ఇవ్వడం ద్వారా. ఓకే, నెంబర్ 1 ప్రాస్పెక్ట్కి. ప్రాస్పెక్ట్కి ఎడ్యుకేషన్ ప్రాపర్గా అందే ఒక మీ దగ్గర ఉందా? అందేది ప్రాస్పెక్ట్కి. ఉంది సార్, విఓపి ఉంది,
నడుస్తుంది. ఆ విఓపిలో మేము వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఏది? ప్రాస్పెక్ట్స్. రెండవది కస్టమర్. ఇది ప్రాస్పెక్ట్కి అందించే నాలెడ్జ్ ఇంపార్టెంట్. రెండవది కస్టమర్. మూడవది రిటైలర్. నాలుగవది ఓనర్. ఐదవది పార్ట్నర్. ప్రెజెంటేషన్ ప్రాక్టీస్ చేసే పార్ట్నర్. ఈ 5గురు ఇంపార్టెంట్ చిరంజీవి గారు. 5గురు. ఈ 5గురిని మనం ట్రైనప్ చేస్తాము. ఈ 5గురిలో ఎక్కడో ఒక దగ్గర మనము ఉంటాం. అంటే మనం నేర్చుకునే వాళ్ళము, నేర్పించే వాళ్ళం. ఓకేనా? ఇది అర్థమైంది. ఓకే, డన్ అని అనండి. డన్. తంబో ఏదో రియాక్షన్స్. ఇప్పుడు ఇక ఒక్కసారి మనము ఇక వివా జర్నీలో వీక్లీ అమౌంట్ రిటైలింగ్ కావాలి, రిటైలింగ్ జరగాలి. ఫస్ట్ స్టెప్ అదే, కొబ్బరికాయ అదే, రిటైలింగ్ తోటి స్టార్ట్ అవుతుంది. ఓకే, సో డూ అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇమ్మీడియట్గా చేసేది ఇది సర్వైవల్ పాయింట్ అంటాం దీన్ని. సర్వైవల్. ఇది చేయకపోతే ఇంట్లో వాళ్ళు ఊరుకోరు, ఆఫీస్లో యజమాని ఊరుకోడు, లోన్ తీసుకొచ్చిన బ్యాంక్ వాడు ఊరుకోడు. అర్జెంట్ అండ్ ఇంపార్టెంట్. ఇది చేసేయాలి. ఇది డైలీ వర్క్ అని అంటాం. టు డూ లిస్ట్లో డైలీ వర్క్. ఇది ఖచ్చితంగా చేసేయాలి. దీనికి ఫ్యూచర్ ఉందా లేదా అసలు సంబంధమే లేదు దానికి. ఇంకా నువ్వు ఇప్పుడు బతకడానికి నువ్వు ఈ పని చేయాల్సిందే. ఇంకా నాకు ఆరోగ్యం బాగాలేదు, నాకు మూడ్ లేదు, ఈ ఎంత సంబంధం లేదు. నువ్వు కదిలి ఆ అన్నం ఉండకపోతే, ఆ కూర ఉండకపోతే, ఆ చేయాల్సిన మినిమం వర్క్ చేయకపోతే మీద పడుతూనే ఉంటుంది. ఇది అర్జెంట్ అనమాట. ఇది దనక ఫ్యూచర్ లేకపోతే కష్టమైనా కానీ ఇష్టంగా చేసేస్తూ ఉంటాం, లేదా బాధపడుతూ అయినా చేస్తాం. కానీ ఫ్యూచర్ లేకపోతే ఎక్కడో ప్రెజర్ ఉంటుంది. ఆ ప్రెజరు మెంటల్లీ పడుతుంది, ఫిజికల్లీ పడుతుంది అంటది, మళ్ళీ ఆరోగ్యం పాడైతుంటుంది. ఇది రెండవది. అర్జెంట్ అని చేస్తూ ఉంటాం కానీ నాట్ ఇంపార్టెంట్. షార్ట్ రీల్, బిగ్ బాస్. మనసు బోర్ కొడితే వీరి వీరి గుమ్మడి పండని ఒక నెంబర్ సెలెక్ట్ చేసి ఫోన్ చేస్తాం ఆ ఫ్రెండ్కో ఎవరికో ఒకరికి. బాత్కాని మీద బాత్కని అప్పుడు మనసు ప్రశాంతంగా అవుతుంది అనమాట. మనం ఎవరికో ఒకరికి చెప్పుకుంటే రిలాక్స్ అవుతుంది. అది నిజమే. కానీ ఇక్కడ ఎవరితోటి ఆ మాటలు మాట్లాడాలి అని అంటే, ఇగో ఈ థర్డ్ బాక్స్ ఉంది కదా ఇటువైపు రైట్ క్వాడ్రంట్లో. బట్ నాట్ అర్జెంట్ కానీ ఇంపార్టెంట్. కానీ ఫ్యూచర్ ఉంది దాంట్లో. అది అనమాట. ఇక్కడ ఈ రెండవ బాక్స్లో నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ లాగా ఫీల్ అవుతున్న విషయాలను పక్కకు పెట్టడమే అసలు సూపర్ అనమాట. ఇంకా అది దానికే ట్రైనింగ్ కావాలి. మనం ఇప్పుడు ఇది అర్జెంట్ అనుకొని ఆ టాపిక్ అవసరం లేకుండా మాట్లాడుతూ ఉంటాం. ఏదో ఒకటి అది ఈ వేస్టేజ్ని తీసేయడంలోనే ఉంది అసలైనటువంటి. అర్జునుడు వేస్టేజ్ అంతా తీసేసిండు, డైరెక్ట్ పాయింట్ దగ్గరనే ఉన్నాడు. దానికి క్రిస్టల్ అంటాం. క్రిస్టల్ అంటే ఏంటి? క్రిస్టల్ అంటే తెలుసా? క్రిస్టల్గా మాట్లాడడం, క్రిస్టల్ వర్క్ చేయడం అంటే ఎటువంటి వేస్ట్ లేనిది క్రిస్టల్ అని అర్థం. ఎటువంటి వేస్టేజ్ లేదు, ఇక తీసేయాల్సింది ఏదీ లేదు. అట్లా ఉండాలి. ఇంకంతే, టైం వేస్ట్ అవ్వద్దు అంతే. బంగారంలో చిన్న రవ్వ బోనిస్తామా బంగారంలో? అట్లానే అనమాట మన ఆయుష్ కూడా అంతే. సో ఇది ఇక్కడ చాలా క్రిస్టల్ అంట. ఈ తర్వాత ఇది గుర్తించడం కూడా మంచి ట్రైనింగ్. ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది సార్, అందుకనే ఫ్యూచర్ గురించి చెప్పాడు. ఏ వస్తుంది, లిక్విడ్ క్యాష్ చాలా ఇంపార్టెంట్. ఆ ఉద్యోగంలో ఇచ్చే లిక్విడ్ క్యాష్ మనకు సరిపోవట్లేదు. మోర్గా క్రియేట్ చేసుకునే ఏదైనా ఒక మార్కెట్ కావాలి, దట్ ఈస్ వెల్నెస్ మార్కెట్. యూట్యూబ్ క్రియేటర్ ఎట్లనో మనం వివా క్రియేటర్గా మారుకోవాలి. అప్పుడప్పుడు సీనియర్ బిజినెస్ అనుకోకూడదు, మంది అనుకొని వెంటనే రిటైల్ చేసుకుంటూ మనం నెట్వర్క్ని బిల్డ్ చేసుకోవాలి. ఇది ఫ్యూచర్. బట్ అంత అర్జెంట్ కాకపోవచ్చు. ఇప్పుడు జిఎస్ఎం ప్రెజెంటేషన్ చేయడం, ఎందుకు ఈరోజు ప్రోడక్ట్లు కంప్లీట్ చేయలేదు, ఈ వారం మీకు ఇన్కమ్ రాలేదు అంటే రాలేదు అంతే, అవ్వలేదు అని అంటే సరిపోద్దేమో. కానీ ఫ్యూచర్లో ఇప్పుడు ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇక అసలుకి పూర్తిగా దూరంగా
మ్యాక్సిమం అయితే ఇది 4th మనకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అంత అర్జెంటు కాదు, అంత ఇంపార్టెంట్ కాదు. అన్ని ఫంక్షన్లు అంత అర్జెంట్ కాదు. ఫంక్షన్ల దగ్గర కూడా ఈ బాక్స్ పెట్టాలి. ఫోన్ల దగ్గర ఈ బాక్స్ పెట్టాలి, ఫంక్షన్ల దగ్గర ఈ బాక్స్ పెట్టాలి, వీడియోస్ చూసే దగ్గర ఈ బాక్స్ పెట్టాలి. డూ ఏంది, డెలిగేట్ ఏంది, ప్లానింగ్ ఏంది, ఎలిమినేట్ ఏంది, అన్నిటి దగ్గర ఇది పెట్టాలి. ప్రోగ్రామ్స్ దగ్గర కూడా పెట్టాలి, ఫుడ్ దగ్గర కూడా పెట్టాలి బాక్స్. ఇలా పెట్టి చూసుకోవాలి ఇందులో డూ ఏంది. ప్రతి దగ్గర అడుగడుగున ఈ బాక్స్ పెట్టుకోవాలి. మనుషుల దగ్గర పెట్టాలి. ఇతను ఫ్యూచర్కి ఉపయోగపడేవాడా, ప్రస్తుతానికి ఉపయోగపడేవాడా, దాన్ని బట్టి ప్లానింగ్ చేసుకోవాలి. ఓకే, చూడండి. ఒకసారి ఎవరో ఈ భూమి మీదకి ఆ టేబుల్ తీసుకొచ్చారు, ఆయనకి హార్ట్ ఇద్దాం. ఎవరో మహానుభావుడు. దీనివల్ల లాభం ఏంటంటే మనం తొందరగా ట్రైన్ అప్ అవుతాం అనమాట. తొందరగా ట్రైన్ అప్ అవుతాం. సో ఇది ఒకటి. ఈ 5గురికి ఎడ్యుకేషన్ అందే విధానం ఉందా లేదా? ఈ 5గురికి ఎవరు ఏంటిది చెప్పండి. సునీల్ నోట్ చేసుకున్నావు? 5 ఏదైనా నోట్ చేసుకోకపోతే అడుగు. ఫస్ట్ ఎవరికి ఎడ్యుకేషన్ ఇచ్చే వ్యవస్థ ఉందా? దానికి ప్లాన్ ఉందా? ఎవరికి ఇవ్వాలి ఫస్ట్? రంగా సార్, ఎప్పుడైనా నేను చెప్పేటప్పుడు ఎక్కడైనా సరే మీకు కన్ఫ్యూజ్ ఉంటే వెంటనే మీరు అడగొచ్చు. నేను చెప్పే టాపిక్లోనే అప్పటికప్పుడు. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా సార్, అది మళ్ళీ ఒకసారి అట్లా టైం వేస్ట్ చేయి. ఎందుకంటే ఎంత సిస్టమ్ తొందరగా తయారు చేసుకుంటే అంత మంచిది. మీకు ఒక విషయం ఏంటంటే ఈ 5గురు ప్రోగ్రామ్స్లోనే తయారవుతారు. ప్రోగ్రామ్స్లోనే ఈ 5గురు తయారవుతారు. మీరు ప్రోగ్రామ్స్ని నా ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు దాన్ని నిలబెట్టుకుంటారు. ఇది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ని ఒక ఫంక్షన్ అనుకోండి, సెషన్ అనుకోండి. ఫంక్షన్కి వచ్చే వాళ్ళు 3 టైప్స్లో ఉంటారు. ఫంక్షన్కి వచ్చే వాళ్ళు 3 టైప్స్లో ఉంటారు. ఎట్లా ఏంటి? మా దూర బంధువు అండి అని వచ్చేవాళ్ళు, మా దగ్గర వాళ్ళదని వచ్చేవాళ్ళు, నాదేనండి అని వచ్చేవాళ్ళు, మా ఇంట్లోనే ఫంక్షన్ ఇది. అంతేనా? ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తున్నాను. ఇది ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఉందనుకో, మా దూర బంధువులని వచ్చేవాళ్ళు. ఎక్కడ ఉంటారు? ఈ ప్రాస్పెక్ట్లో, కస్టమర్లో ఉంటారు. అవునా? మా దగ్గర బంధువేనని వచ్చేవాళ్ళు ఉంటారు. ఎవరు? రిటైలింగ్ చేసేవాళ్ళు. ఓకే, అది. ఇక ఓనర్స్, ప్రెజెంటేషన్ నేర్చుకునే వాళ్ళు మాదే ఈ ఫంక్షన్ అని వచ్చేస్తారు. మీరు ఎందులో ఉన్నారు అనేది ఇంపార్టెంట్. దాని ప్రకారం మీ యొక్క ఎనర్జీ అనేది ఫామ్ అవుతుంది. మీ ఎడ్యుకేషన్ కంటే కూడా ఫాస్ట్గా పనిచేసేది ఎనర్జీ. ఓకే, ఈ 5 నోట్ చేసుకున్నారా? ఫస్ట్ది ప్రాస్పెక్ట్. ప్రాస్పెక్ట్ అంటే ఎవరు? మీరు చెప్పండి. లావణ్య మేడం. నేమ్ లిస్ట్ లో ప్రజెంటేషన్ వేయడానికి సమయం వినడానికి రెడీగా ఉన్న వాళ్ళు ప్రాస్పెక్ట్. ఓకేనా? ఇది ప్రాస్పెక్ట్. ఇతనికి కొత్తగా మీ దగ్గరికి వచ్చేటువంటి, మీ టీంలోకి వచ్చేటువంటి ఆ ప్రాస్పెక్ట్స్కి అసలు నేమ్ లిస్ట్ రాయించే వ్యవస్థ, ఆ కొత్త వాళ్ళకి చెప్పే వ్యవస్థ ఉందా? చెప్పే వాళ్ళు కానీ మీరు కానీ ఒక వ్యవస్థ, ఒక సిస్టమ్ ఉందా? ఓకే, ఉందా సునీల్ మీకు? నేమ్ లిస్ట్ రాసే వ్యవస్థ రైట్. రెండవది, కస్టమర్స్కి కొత్తగా అప్పుడప్పుడే ప్రొడక్ట్ నాకేం తెలియదు, నా ఫ్రెండ్ చెప్తే నేను పల్స్ తీసుకున్నా, దాని మీద పూర్తిగా అవగాహన లేదు. ఆ కస్టమర్స్కి ఆ పల్స్ మీద, నేను తీసుకున్న పల్స్ మీద, తీసుకొని కాఫీ మీద వాళ్ళకి ఎడ్యుకేషన్ చేసే వ్యవస్థ ఉందా? ఆ సిస్టమ్ ఉందా? అది కూడా ఉందా రంగా సార్? ఓకే, దాన్ని మీరు థ్యాంక్ యూ మీట్ అంటున్నారా ఆ వ్యవస్థని? ఓకే, గుడ్.
ఇంకొక వ్యవస్థ ఉంది. ఏంటిది అది? రిటైలర్ వ్యవస్థ. అవునా? రిటైలింగ్. ఈ రిటైలర్ చేసుకునేటువంటి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చే వ్యవస్థ ఉందా? సిస్టమ్ ఉందా? ఉందా? జిఎస్ఎం ఉంది. ఓకే, అది కూడా ఉంది. గుడ్, వెరీ గుడ్. రిటైలింగ్ చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఫెయిల్ అవ్వకుండా సక్సెస్ అవ్వడానికి అప్డేటెడ్ నాలెడ్జ్ ఇవ్వడం అనేది. ఓకే, నేర్చుకునేది ఉందా సార్? ఒకసారి అంటే సరిపోద్ది అంటే ఎందుకు లేదు, 2.5 వరకు ఉంది, 2.5 లక్షల వరకు ఉంది. రాజమౌళి ఇంకా నేర్చుకుంటున్నాడు. మీరు ఎట్లా చేస్తున్నారు సినిమా, ఎట్లా చేస్తున్నారు? బాలీవుడ్కి వెళ్ళి కూడా అట్లా సక్సెస్ అయినావు. ఏదో స్కిల్ ఉండి ఉంటుంది అట్లా. తర్వాత ఇంకేంటి? ఓనర్ హూ ఈజ్ ఓనర్? బోత్ సైడ్ వర్క్ ని క్రియేట్ చేసుకునే వ్యక్తి ఓనర్. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అదే వన్ సైడ్ బిల్డ్ చేసుకున్నారు, ఇంకో సైడ్ బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు. స్టార్ 500 నాగేశ్వరరావు. ఆయన ఎక్కడ టెంపుల్ దగ్గర ఉన్నా కూడా పుస్తకం పట్టుకొని అక్కడ కూర్చొని రాసుకుంటారు. ఆ పూజ అయిపోగానే మన ప్రోగ్రాంలోకి లాగిన్ అయ్యి. ఇక ఎంతకంటే శ్రద్ధ ఏం కావాలి? శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. ఎక్కడ శ్రద్ధ ఉంటే అయస్కాంతం, అదే శ్రద్ధనే అయస్కాంతం. అప్పుడు వెంటనే మనసు ఈ ఇంద్రియాలను ఉపయోగించుకోవడం కాదు, శ్రద్ధ ఉపయోగించుకోవాలి. ఈ ఇంద్రియాలని శ్రద్ధ ఉపయోగించుకున్నప్పుడు మనిషి పైకి వస్తాడు. ఓకే, ఈ యొక్క రిటైలర్ ఓనర్ ఎవరైతే ఫామ్ చేసుకోవాలని ట్రై చేస్తున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ అనేది, ఆ ఓనర్కి జిఎస్ఎంతో పాటు తనకి స్క్రమ్ మీట్స్ ఉంటాయి. స్క్రమ్ మీట్స్ ఎవరు? ఆ ఓనర్కి, ఆ స్టార్ 500కి, ఆ 250కి. ఓకే, ఫిఫ్త్ పార్ట్నర్స్, ప్రెజెంటేటర్స్, ద స్పీకర్స్, వాళ్ళకి మీటింగ్స్ ఉంటాయి. ఈ ఓనర్స్కి ఏమో లీడర్స్ మీట్లు ఉంటాయి. ఈ స్పీకర్స్కి, ఎగ్జిక్యూటివ్స్కి ఎగ్జిక్యూటివ్ మీట్లు. ఇదంతా వ్యవస్థ ఉందా? ఇది ఫీచర్. మనం ఎప్పుడు కూడా ట్రైనప్ అవుతూ ఉంటాం. సబ్ కాన్షియస్ని ఎప్పుడు మనం ట్రైనప్ చేయాలి. ఓకే, ఈ ట్రైనర్ మనలోనే ఉంటాడా, బయట ఉంటాడా? అమ్మ, ఇది పెద్ద ధర్మ సందేహం. ది బెస్ట్ ట్రైనర్ బయట దొరికితే ది బెస్ట్ ట్రైనర్ లోపల తయారవుతాడు. దట్ ఈస్ సైకాలజీ. నాకు మ్యాథ్స్ టీచర్ బెస్ట్గా దొరికాడు అనుకో. నేను మొదట్లో ఉద్యోగం చేసినప్పుడు నా దగ్గరికి పిల్లలు వచ్చి చదువుకునేవాళ్ళు. వాళ్ళకి నాకు మ్యాథ్స్ అంతగా రాదు. నాకు ఒక సార్ వచ్చి హెల్ప్ చేసేవాడు, పిల్లలకి చెప్పేవాడు. నాగార్జున ఆయన పేరు. ప్రైవేట్ స్కూల్లో చెప్పాడు, గవర్నమెంట్ కోసం ట్రై చేశాడు కానీ రాలేదు. అయితే తను లెక్క సమస్య తీసుకొని ఆన్సర్ చెప్పడం కాదు, ఆన్సర్ నుంచి ఆ సమస్యను వాళ్ళే కనబట్టేటట్టు చేస్తాడు. ఈ ఆన్సర్ పట్టుకుంటాడు, అసలు ఆ క్వశ్చన్ని రాబడతాడు ఆయన, మామూలు కాదు. అటువంటి ట్రైనర్ అనమాట అబ్బాయి. మంచి స్నేహితుడు, మంచిగా దొరికాడు. అప్పుడు నేను అనుకున్నాను, నాకు ఇట్లాంటి ట్రైనర్ దొరికితే నేను మ్యాథ్స్ క్లాస్ ఫస్ట్ నేను ఎంపీసీ తీసుకున్నాను, సునీల్. జంప్ ఇంకా మన వల్ల కాదని జంప్. సో అట్లాంటి వ్యక్తి ట్రైనర్ దొరికితే మనం కూడా దాంట్లో ట్రైన్ అయ్యేవాళ్ళం. సరేనా? ఇది ఆర్ట్స్ తీసుకున్నాం కాబట్టి బతికిపోయాం, బిజినెస్కి వచ్చాం. లేకపోతే ఏ సీఏన్ అయ్యి వేరే వాళ్ళకి లెక్కలు చేసి పెట్టాల్సి వచ్చింది. మనం సింపుల్గా 25 PV 100 PV లెక్కలు సరిపోతాయి మనకి. ఓకే, సో ది బెస్ట్ ట్రైనర్ బయట ఉంటే ది బెస్ట్ ట్రైనర్ లోపల తయారవుతాడు. మనం అందుకని మన నెక్స్ట్ ర్యాంక్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను ట్రైనింగ్లో ఉన్నాను అనే వినయం అనేది చాలా అవసరం. ఈ కస్టమర్ పొజిషన్ నుంచి అక్కడ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ వరకు. ఇది మరి ఇలా ఆ వినయము అనంటే వినడము అని అర్థం. వినయం అంటే వినడము.
ఎవరి మాట? మీరు వినమన్నారని నేను టీవీ 9 పెడుతున్నా సార్ అనొద్దు. రోజు టీవీ 9 ఇంకో ఏబిఎన్ ఇవి పెడుతూ వింటూ ఉన్నాను. షార్ట్ ఇవి కావు. మనల్ని ఆ టీమ్ బోనస్లోకి తీసుకెళ్లే ట్రైనర్ ఎవరు? దట్ ఈస్ ద పాయింట్. టీమ్ బోనస్ తీసుకెళ్లే ట్రైనర్, హూ ఇస్ ద ట్రైనర్? ఇది మనం చూసుకోవాలి. నేనే మీకు ఒక్క విషయం చెప్తాను. వినడం అని అంటే మాట్లాడేవాడు ఉన్నాడు అని కదా అర్థం, అంతే కదా? నేను వింటున్నానంటే చెప్పే వ్యక్తి ఉన్నాడు అని అర్థం. ఇప్పుడు మీరు ఈ పాయింట్ని చాలా బాగా వింటే మీకు కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అర్థమవుతుంది. భగవంతుడు మనకు ఎంత గొప్ప సిస్టమ్ని ఇచ్చాడంటే మీరు ఊహించలేరు. అంత పాజిటివ్ జరుగుతుంది. ప్రకృతి ఎప్పుడు కూడా మనతోటే ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్ కరెక్ట్గా ట్రైనప్ చేస్తే. ఇది మనము ఫస్ట్ ఇక్కడి నుంచి ట్రైనింగ్ తీసుకుంటాం వ్యక్తి నుంచి. ఈ లోపల ఉండేటువంటి సబ్ కాన్షియస్ మైండ్ యాక్చువల్లీ ఇది ఎస్ అంటే స్పీకరు, ఎల్ అంటే లిజనరు. ఎవరు టచ్ చేయకండి, జస్ట్ ఒక ఎల్ అంటే లిజనర్. లోపల మనం మాట్లాడుతూ ఉంటాము, ఒకరు వింటూ ఉంటారు. మనం మాట్లాడుతున్నామంటే వినేవాళ్ళు ఉన్నారని అర్థం, వినేవాళ్ళు ఉన్నారని అర్థం. ఓకే, మనం లోపల మాట్లాడుతూ ఉంటే ఈ సబ్ కాన్షియస్ వినాలి, కానీ అది కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. ఇది కూడా ఎస్లోనే ఉంటుంది, ఇది కూడా ఎస్లోనే ఉంటుంది. ఎప్పుడు కూడా కాన్షియస్ మైండ్ ఎప్పుడైతే కళ్ళు లేచిన తర్వాత పనిచేసే మైండ్ ఏదైతే ఉంటుందో అది మాట్లాడుతూ ఉండాలి. ఈ సబ్ కాన్షియస్ వింటూ ఉండాలి, లిజనర్గా ఉండాలి. సో లోపల వినడం అనేది అంటే దీన్నే ట్రైనప్ అంటాం, ట్రైనింగ్ అంటూ ఉంటాం. ఓకే, ఇప్పుడు మీకు బాగా అర్థం కావాలంటే మీరు కొన్ని క్వశ్చన్స్ వేస్తేనే నేను చెప్పగలుగుతాను. ఓకే, చూడండి వీరాంజనేయులు గారు, మీకు ఆ పార్ట్ ఇస్తున్నాం, క్వశ్చన్స్ వేసే పార్ట్. ఈ స్పీకర్ ది బెస్ట్ గా, లోపల మాట్లాడే స్పీకర్ ది బెస్ట్ గా తయారు కావాలంటే బయట స్పీకర్ ఎవరు అనేది మీకు టీచర్. స్పీకర్ అంటే టీచర్. సో స్పీకర్ టీ అని పెడతాం. టీచర్. ఈ లిజనర్ పర్ఫెక్ట్ గా ఉండాలి. లిజనర్ లోపల ఈ టీచర్ మాట్లాడుతుంటే తను కూడా మాట్లాడంటే ఆయన చెప్పేది వినపడదు. ఓకే, దీన్ని ఈ బాక్స్ దగ్గర మనకు మనం చెప్పుకోవడం అని రాసుకోండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. మనకు మనం చెప్పుకోవడం, మనల్ని మనం సిద్ధం చేసుకోవడం, మనల్ని మనం సిద్ధం చేసుకోవడం, మనకు మనం చెప్పుకోవడం, ఇది ద బెస్ట్గా ఉండాలి, అప్పుడు బాగుంటుంది. మీకు మంచిగా అర్థం కావాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎప్పుడైతే మనకు మనం బాగా చెప్పుకోవడం అనేది వస్తే లోపల సబ్ కాన్షియస్ అనేది సిస్టమ్ అనేది ఇక గతం గురించి, ఆ పాత అలవాట్లు, ఆయనకున్న నమ్మకాలు అది చెప్తా ఉంటుంటది. ఆ ఎమోషన్ బట్టి ఆ యొక్క స్పీకర్ లోపల సబ్ కాన్షియస్ మాట్లాడుతూ ఉంటుంది.
అది లిజనర్ అవ్వాలి. ఇప్పుడు రోజు ఎవరైతే వింటున్నారో, శ్రద్ధ ఉందో అతను టీచర్ అవ్వాలి. మనలోనే ఒక వినే వ్యక్తిని తయారు చేసుకోవాలి. ఈ పాయింట్ రాసుకో సునీల్. చాలా మంది కుస్తీలు పడుతూ ఉంటారు ఈ సైకాలజీ తోటి. కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్, లా ఆఫ్ అట్రాక్షన్, ఈ సబ్జెక్టులకి. దీన్ని బాగా అర్థం చేసుకోవాలి. మనలోనే వినే వ్యక్తిని తయారు చేసుకోవాలి. ప్రెజెంటేషన్ వినే వ్యక్తిని తయారు చేసుకుంటున్నావా లేదా? అవునా? ఇప్పుడు నేను నిన్ను లేదా నీ సీనియర్స్ తయారు చేసుకుంటున్నామా లేదా? అట్లనే మనం మన లోపల వినే వ్యక్తిని ఎప్పుడైతే తయారు చేసుకోగలుగుతామో బయట వ్యక్తిని తయారు చేయగలుగుతాం. సో మనం ట్రైనర్గా ఎక్కడెక్కడ ఉంటున్నాం? టీచర్గా 2 ప్లేసుల్లో ఉంటున్నాం. వన్స్ ఇన్ మైండ్, తర్వాత అవుటర్ బాక్స్లో. ఇది ఇంపార్టెంట్. మరి ఈ రెండిట్లో సక్సెస్ కావాలంటే అది ఉంది. ఈ స్టార్ ప్లేస్లో ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్ అనమాట. ఇందాక అక్కడ స్టార్ అనేసాను కదా, అక్కడ ఎవరున్నారు అనేది ఇంపార్టెంట్. వినే వ్యక్తిని తయారు చేసుకోవాలి. మనకు మనం మాట్లాడుకోవాలి. కొద్దిసేపు కదా వినేది. నాకు ఇక్కడ ఏం నష్టమేం లేదు కదా, నెట్ బ్యాలెన్సే కదా, వినడం వల్ల నష్టం ఏంటి? ఇలాగా మనకు మనం చక్కగా చెప్పుకోవాలి. అమ్మ బిడ్డకి ఎట్లా చెప్తుంటుందో అట్లా. మరి ది బెస్ట్గా లోపల చెప్పాలి అంటే ముందు ఆ వినే వ్యక్తిని సరిగ్గా తయారు చేసుకోవాలి. పిల్లలకు ఉండదు, మనసు అనేది ఉండదు కాబట్టి అసలు ఇంకా చిన్నప్పుడైతే వినేదే ఉండదు. శరీరం పెరుగుతున్న కొద్దీ వినేవాడు తయారవుతాడు. ఇంకా పెరుగుతున్న కొద్దీ ఏం చేయాలంటే ఈ వినేవాడు చెప్పేవాడు కావాలి. లోపల ఇంకొక వినేవాడిని తయారు చేసుకోవాలి. అర్థమైందా ఈ పాయింట్? ప్రతి క్షణం కూడా మనం ఎంత చెప్పుకుంటే, అది ఆహారం గురించి కావచ్చు, ఫిజికల్ ఫిట్నెస్ కావాలంటే ఆహారం కావాలి, ఆర్థిక పరమైన అంశాలు కావచ్చు. నేను ఉదయం లేవాలి అనుకోండి, నీతో నువ్వు చక్కగా మాట్లాడాలి, అవతల వాడు వినాలి, వాడిని వినేటట్టు చేయాలి, లేకపోతే కారణాలు చెప్తూ ఉంటాడు. ఇది మనం ఇంకోసారి థాట్ పవర్లో బాగా చర్చిద్దాం దీన్ని. ఈరోజు మా 5th క్లాస్ మా అమ్మాయికి ఎగ్జామ్ ఉంది. తను 5కి నాతో పాటు 4:45కి లేచింది. లేవగానే నేను కొద్దిసేపు మెడిటేషన్ చేసుకుంటాను అంది. లేదు నిద్రలోకి వెళ్ళిపోతావు. నువ్వు చేయాల్సింది నీకు నువ్వు ఎలా ట్రైనప్ చేసుకోవాలి అంటే దీని మీద ఇంట్రెస్ట్ పెంచుకోవాలి. నిద్ర రాకుండా ఒక పెన్ పట్టుకోవాలి. నేను కొద్దిసేపే 1 గంట చదివి మళ్ళీ నేను పడుకుంటాను అని నీకు నువ్వు చెప్పుకోవాలి. ఇంకా ఇంట్రెస్ట్ పెరగాలి అంటే వైట్ బోర్డ్ తెచ్చుకో, నువ్వు చదువుతున్నది క్వశ్చన్ అండ్ ఆన్సర్ దాని మీద రాసుకో. ఓకే, నీకు ఎప్పటికప్పుడు ఇంకొద్దిసేపే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 3 లెసన్స్ చదవాలి. 1 లెసన్ అయిపోయింది, ఇంకా 2 లెసన్సే ఉన్నాయి, ఇంకో 2 లెసన్సే ఉన్నాయి అని నీకు నువ్వు ఎంత చెప్పుకుంటే అంత ఫోల్డ్ అవుతూ ఉంటుంది. సో నువ్వు చెప్పే వ్యక్తి అవ్వాలి, లోపల వినే వ్యక్తి ఒక సబ్ కాన్షియస్ ఉందని నమ్మాలి. అది కనుక కరెక్ట్గా విన్నదంటే దేన్నైనా సృష్టిస్తుంది. నీ జీవితాన్ని, లైఫ్ స్టైల్ని మార్చేస్తుంది. అర్థమైందా? ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు సార్ చెప్పిన విషయాలు 7 పాయింట్స్ ఉన్నాయి. ఈ 7 పాయింట్స్ మనకి ఎవరిని తయారు చేస్తుంది? మన లోపల చెప్పే వ్యక్తిని తయారు చేస్తుంది. కానీ ఒక చిన్నది ఏంటంటే వినే వ్యక్తిని కూడా తయారు చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఆ 7 విన్నాను. ఆ 7 విని ఎవరికి చెప్పాలి? బయట వాళ్ళ కంటే ముందు లోపల వ్యక్తికి చెప్పాలి. లోపల వినే వ్యక్తిని, మీరు చెబితే అడిగినవి ఇచ్చే వ్యక్తిని భగవంతుడు లోపల ఆల్రెడీ ఉంచాడు. అలావుద్దీన్ అద్భుత దీపం తెలుసా? దీపంలో ఉంచాడా లేదా? మీ సొంత ఇల్లు అడుగుతారా? ఓ డ్రీమ్ హౌస్ అడుగుతారా? లేకపోతే వీక్లీ ఇన్కమా, మీ నెక్స్ట్ ర్యాంకా, అన్నిటినీ అది ఉంచాడు. అందుకనే ఒక దీపం లాంటిది అనమాట, ఒక కల్పవృక్షం లాంటిది. ఈ పాయింట్ అర్థమైందా మీకు? ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏది చెప్పినా మీరు పల్స్ గురించి ఈరోజు విన్నారు, పల్స్ గురించి విన్నారు, వెంటనే బయట వ్యక్తికి చెప్పడం కాదు, మీకు చెప్పుకోవడం. లోపల వినే వ్యక్తిని ఫస్ట్ తయారు చేయాలి. ఈ కాన్సెప్ట్ని గుర్తుంచుకోండి. ఇప్పుడు సార్ చెప్పిన అన్ని విషయాలు మీకు మీరు ఇప్పుడు ఆ టేబుల్
నేను టేబుల్ వేసుకున్నాను. డూ డెలిగేట్ ప్లాన్ ఎలిమినేట్ అని ఫస్ట్ సార్ టేబుల్ చూపించారు కదా, అప్పుడే రాసుకున్నాను. రాసుకొని ఇక్కడ మొత్తం పాయింట్స్ రాసుకున్నాను. ఫస్ట్ అంటే నేను రాసుకున్నాను, నేను ఆలోచించానంటే ఎవరికి చెప్తున్నట్టు ఫస్ట్ నేను నా ఇందరికి నేను ఫస్ట్ ట్రైన్ అప్ చేశాను. ఓకే, మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. కొంచెం కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోండి. ప్రశాంతంగా కూర్చోడం అంటే ఉట్టి ఖాళీ కూర్చోవడం కాదు, మళ్ళీ దాన్ని కూడా ఏకాగ్రత కౌంట్ చేసుకోవాలి. దేన్ని కౌంట్ చేయాలి? మన యొక్క బ్రీతింగ్ వేగాన్ని కౌంట్ చేసుకోవాలి. ఈ శరీరం మనసు గాలి తీసుకుంటూ ఉంటుంది కదా, ఆ గాలిని కౌంట్ చేయాలి. మొత్తం ఒక సైకిల్ అయిపోగానే 1, రెండో సైకిల్ అయిపోగానే 2, అట్లా.
మిత్రులందరికీ కూడా శుభోదయం. కంగ్రాచులేషన్స్. ఒక మంచి అవకాశం, మంచి శ్రద్ధ, మీ శ్రద్ధకి శుభాకాంక్షలు అందరికీ. ఆరో మార్నింగ్. ఇన్ ఎవ్రీ మూమెంట్ మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవ్రీ మూమెంట్ ఇప్పుడు కూర్చున్నాము, ఫోకస్ 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 అని చెప్తూ ఉంటాం మనం. సో ఇన్ ఎవ్రీ మూమెంట్ మనతో మాట్లాడతాం. దీన్ని సెల్ఫ్ టాక్ అంటారు. ఏమంటారు? సెల్ఫ్ టాక్. ఇది ఒక అద్భుతమైనటువంటి సబ్జెక్ట్. సెల్ఫ్ టాక్ ఉంటుంది, వినడం అనేది ఉంటుంది, కానీ వినేటట్టు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. వినడం వేరే, వినేటట్టు చేసుకోవడం వేరే. దాన్ని సెల్ఫ్ ట్రైనింగ్ అంటారు. సెల్ఫ్ టాక్ వేరే, సెల్ఫ్ ట్రైనర్ వేరే. అది మనం ఆ సెల్ఫ్ ట్రైనర్లోకి వెళ్ళాలి. సెల్ఫ్ నాట్ ఓన్లీ సెల్ఫ్ టాక్, అది అందరికి కామన్ మ్యాన్ చేసేటువంటిది. థ్యాంక్ యూ. కలుద్దాం.